ఒక మనిషిని పట్టుకొని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అమ్మాయి చెప్పు తీసుకొని కొడితే దానికి సహకరించడం ఎంతవరకు కరెక్ట్ అని శేఖర్ భాష గారు అడుగుతారు. బాధపడమంటే అనవసరంగా మాడుతున్నాం కదా, నువ్వు అనవసరం చిన్నపిల్లలు ఏదో మాడుతున్నావు, ప్రజలకు ఏదేదో అర్థమవుతుంది, రకరకాలుగా వెళ్తావు. అయితే అతను కొట్టాల్సి కొజ్జాడు వచ్చి ఆ రంగు గురించి చెప్పాడు. వద్దు వద్దు ప్లీజ్. మనం ఏం చేద్దాం? ఈడి గురించి మాట్లాడలేదు బొగ్గడి ఎవరి గురించి అటువంటి పదాలు వద్దండి. మాట్లాడుతున్నాడు అంటే నీ భర్త నీకు కావాలి, నీ భర్త చెడ్డోడని ప్రూవ్ చేయడానికి మాత్రం ఇంకొంతమంది అమ్మాయిలను చెడు చెయ్యొచ్చు. నువ్వు చెడదానివి అని చెప్పి విత్ ప్రూఫ్స్ తో చూపిస్తుంటే నా మీద చెప్పు విసురుతావా? ఎవడి చెత్తగాతి కుక్క, ఎవడి నికృష్ట పెదవా, బొగ్గాడు ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివన్నీ బయట మాట్లాడడానికి. హర్యానా విత్ యూ. ఐ స్వేర్, ట్రస్ట్ మీ, నాకు అసలు ప్రూవ్ లేదు. ఎవరు రిలీజ్ చేసిన అనేది నాకు తెలియదు. నా దగ్గర వాళ్ళ డాడీతో మాట్లాడిన సింగిల్ రికార్డింగ్ కూడా నా దగ్గర. రాజస్థాన్ వల్ల మన ఇద్దరం ఇప్పుడు వరకు కలవకపోయినా శత్రువులాగా అయిపోయినా. అవును, రేపటి నుంచి కొడుతూనే ఉంటా. తెలియదా? 7 inches. ప్రీతి పర్సనల్ ఫోటోస్ ని రిలీజ్ చేస్తున్నాం, ఆమె కూడా అమ్మాయే కదా. అది చేతనం చేసుకోవాలి. ఉదయగాడు ఆ రోజు నన్ను పిలవకపోయినా అయిపోయిండేది. పిలిచి నాకు ఏం పెట్టాడేమో. మళ్ళీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. నేను అక్క దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఉదయే కదా. ఐ విల్ మేక్ షూర్ షీ విల్ గో టు జైల్. ప్రజలు ఈ రోజు లావణ్యాన్ని కాడికెళ్ళి తిడుతున్నారు. సిగరెట్ తో కనబడ్డది. లంజా అడగాలి, అమ్మడి కూడా జరగదండి. ఇప్పుడు లంజా అన్నవాడు ఎవడనో పోటీ పిల్లలకు భోజనం పెడతాడా? లంజా అన్నవాడు ఎవడన్నా 15 కుక్కలకు ఒక పూట భోజనం పెడతాడా? మన అమ్మలు మనల్ని సరిగ్గా పెంచితే ఇంకొకరు అలా అనకూడదురా నన్ను లంజోడక అని తిట్టా. 20 మందికి డ్రగ్స్ చేసి పిల్లలను పాటు చేసి 20 మంది లంజోడక అంటాం. ఒక్కదాన్ని ఫైట్ చేస్తుంటే నన్ను అందరు కమెంట్లు పెడుతున్నారా? సింగపూర్లో ఎంబీ చేసిన అమ్మాయి పాపం వాళ్ళ బయటకు వచ్చి లంజా అని తిట్టు. ఎందుకండి? ఒక్క రాంగ్ స్టెప్. సో ఇఫ్ ఇన్ కేస్ రాజ్ తరుణ్ గారు ఈ అమ్మాయి కన్నా ముందు మీ దగ్గరికి నన్ను ఒక అమ్మాయి ఇలా మోసం చేస్తుందండి, మీరు నాకు పోరాడాలి అని అంటే, ఒక నిస్సహాయతను మనం తొక్కుతా ఉంటే తిరిగి సన్నేమంటారు, ఎరా నీకు డబ్బులు రావాల్సిన స్కెచ్ ఫెయిల్ అయిపోయిందా, నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఈ పిల్ల ఉందా, రాజ్ తరుణ్ ఉన్నాడా? 3 నెలలకు ఆడదాన్ని మార్చే ఈ పోరం పోకూడదు. ఇస్ అన్ ఇన్ఫోమానియాక్. కాన్స్టెంట్ ఒక ఆడదాని దగ్గర ఉండలేడు. ఈ పనికిమాల నా కొడుకు వచ్చి ఈడు ఒక పెంట తీసుకొచ్చి బురద రాత్తంటే నా క్లయింట్కి నాకు సంబంధం లేదని చేతులలో కూర్చోవచ్చు. అప్పుడు లంజోడక అనపోతే దవడ మీద దెంగపోతే ఏం? సో ఏం ఆర్థిక లాభం లేకుండా ఒక అమ్మాయి నష్టపోయిందని వెనుకున్నారు మీరు. మీరు రాకపోతే మేము శేఖర్ భాషను తీసుకొచ్చి కూర్చోబెట్టమంటారా అంటే నేను చూడగా లంజోడకని చెప్తాను. ఇప్పుడు అన్ని కట్ చేసిన బూతుల గురించి మాట్లాడుతూ చూస్తున్నాను. లాయర్ కింద ఉన్నాడు లంజోడక అంటాడండి, లాయర్ కింద ఉన్నాడు ఉదవాళ్ళు ఇంకా అంటాడండి. ఒక అబ్బాయి మోసపోయి స్టేషన్ కి వెళ్తే కేసు తీసుకోవట్లేదు, అదే నా పోరాటం. నువ్వు ఎవడెవరా బొక్కడా రాస్తారని అన్నాడు కంప్లైంట్ ఉంటే ఎజెండా ఏంటి అసలు, ఏం చేయాలని? ఈ అమ్మాయి గతంలో ముంబై రెడ్ లైట్ ఏరియా పరిసర ప్రాంతాల అపార్ట్మెంట్ దగ్గర కూడా తిరిగింది అంటాడండి. ఖచ్చితంగా నువ్వు లంజివేనా అని అడిగితే తిరగేసి లంజోడక అని అనకుండా ఏమంటావండి? అక్కడ ఆపోజిట్ సైడ్ నుండి రికార్డింగ్స్ కానీ అమ్మాయి పైన ప్రూఫ్స్ వస్తున్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అవలేదు. కామెంట్స్ లో ఈ అమ్మాయి వల్ల మిమ్మల్ని కూడా తిడుతున్నారు. అప్పుడే నేను చాలా తిట్లు తిన్నాను సార్. 7 కేసులు ఉన్నాయి పిల్ల మీద. ఒక 1 minute లో అసలు మీ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు దూరం అయింది, ఎందుకు అయింది చెప్పగలుగుతారు? పెళ్లి అనేది ఇంపాసిబుల్. ఓకే, మరి ఎందుకు నన్ను నా మెడలో తలగట్టావు? ఏం తెలియదు, నేను అది మర్చిపోయాను, నాకు తెలియదు. మీ మధ్యలో ఎలాంటి గొడవలు జరిగాయని ఇప్పుడు తను అలా మాట్లాడుతున్నాడు. మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె నన్ను పంపించేయాలి ఇంట్లో నుంచి అని చెప్పింది. సో ఉన్న పలంగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా కెరీర్ ఏంటి అన్నది నాకు అసలు ఇంకేమీ తెలియదు. నీకు ఈ మనిషి కాకుండా 2008 నుండి ఇప్పటి వరకు వేరే రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్లర్టింగ్ అది మాట్లాడతా, మనిషి నచ్చితే మాట్లాడతాను. జీవితాంతం కలుసుందాం అనుకున్న తర్వాత అమ్మాయి ఇంకొక అబ్బాయితో అలా మాట్లాడడం కరెక్టా రాంగ్? మగోడు 100 మందితో తిరిగిన రసికుడే, ఆడదొక్కడితో మాట్లాడిన లంజే. అవకాశం ఇచ్చిందా? మరి రాజస్థాన్ వదిలేకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకోండి అన్నది రాజస్థాన్ చెప్తాను. అక్కడ ఎవరన్నా రంగుమోహన్ తగులుకుంటే వీడిదే తప్పు అంటారా? ఏమి ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నావు? మీరు మస్తాన్ సాయితో ఏదో రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే నా హస్బెండ్ నాతో సరిగ్గా లేదా, మనోడు నాకు అబ్జెక్షన్ చేస్తలేడు, నాకు ఫ్రీడమ్ ఉన్నది, వి స్లీప్ వి ఎంజాయ్, ఈ మాట మస్తాన్ సాయితో మాట్లాడలేదా? స్టాప్ యువర్ ఫకింగ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ హర్. ఇప్పుడు ఒక పిల్లని చెల్లి అంటే కింద కమెంట్లో రాయిపిస్తున్నాడు, పేడి కమెంట్లలో ఏమిచ్చిందో అంట. చెల్లి వస్తుందని అన్నగారు అంటే 4 గోడల మధ్యలో పిల్లిని కొడితేనే పిల్లి రిటర్న్ అయితే చెల్లి రిటర్న్ కదా అవుతుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎవడవిరా ప్రశ్నించడానికి? నాకు ఎవడన్నా పిలిపించండి రా, ప్రైవేట్గా ఎంజాయ్ చేస్తాను మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? దాన్ని కొట్టి
బలవంతంగా సెక్స్ అనుభవించాడు, ఐపీసీ 376 కట్టాలా కట్టద్దా? 100% అది. అది నా అమ్మాయి ప్రాస్టిట్యూట్ కదా. అమ్మ లావణ్య, మీకు ఎవరంటే బాగా ఇష్టం అమ్మ? మా మమ్మీ. మీ మదర్ పైన ప్రామిస్ చేసి చెప్పగలుగుతారా మస్తాన్ సాయికి మీకు అలాంటి సంబంధం లేదు? శివ అంటే చాలా ఇష్టం, మా మమ్మీ అంటే చాలా ఇష్టం, ఇద్దరి పైన ప్రామిస్ చేసి చెప్తున్నాను. మొగుడే భార్య దగ్గరికి ఇంకో అబ్బాయిని పంపించాడు. వెల్త్ అంటే ఆపలేదు అనుకోవచ్చు. తినకు ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయ్యాయని శేఖర్ భాష ఆ వెబ్ సిరీస్ లో ఫస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో తన పైన కూడా ఈ అమ్మాయి కేసు పెట్టినట్టుగా హనీ ట్రాపర్ గా తను నిర్ధారిస్తున్నారు. ఈ అమ్మాయి గురించి మీరు కనుక్కున్నారా అని? మేము తిరగేసాం లంచోడకని తట్టుకోవడం, తిరగేసి ఇప్పుడు చొప్పించి కొట్టకూడదు. వీళ్ళు ఒక ఆడపిల్లని తేవడం, దాన్ని వినియోగించుకోవడం, వదిలించుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఒక ఐ ప్రొఫైల్ దాన్ని అంటగట్టి ఈ అమ్మాయి చేసిన తప్పులను ఆధారాలకు సమాధానాలు ఇవ్వకుండా పెట్టినోడి క్యారెక్టర్ ఏంటి అని క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అని అంటుంది. ఈ యాక్ట్ జస్టిఫికబుల్ అని చెప్పాలనుకున్నావా? లేదు. That's it. మీకు రాస్తారు మళ్ళీ కావాలి. మొన్నటి వరకు అయితే కావాలండి, ఇప్పుడు ఇంత మాటలు పడి నన్ను ఇంత చేసిన తర్వాత నాకు వద్దు. రాజ్ వద్దు అన్నావు, ఇల్లు ఎందుకు కావాలి? ఎవరికి చూపించలేదు వేరే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ యువర్ ఛానల్ వి ఆర్ షోయింగ్ దిస్. రాస్తున్న నంబరే పైన అది. పెళ్ళి లేకపోతే డైవర్స్ ప్రపోజల్స్ ఎందుకు వచ్చినాయి, దాని ఎక్స్చేంజ్ లో ఇల్లు ఎందుకు వచ్చింది, అగ్రిమెంట్ రాసుకుందాం అన్న మాట ఎందుకు వచ్చింది? మీ గుండె మస్తాన్ సాయి దగ్గర ఎందుకు ఉందా? సరే కుక్కకి ఐ లవ్ చెప్పింది ప్లేస్. కుక్కకి లవ్ యూ, అబ్బాయికి లవ్ యూ, తేడా ఉందా లేదా? అంటే రాజ్ తరుణ్ ఎంతమందితో తిరిగినా మనం ఏం మాట్లాడం, 100% మాట్లాడదు. మరి ఈ అమ్మాయి ఒక కన్వర్సేషన్ పట్టుకుని మనం ఏం జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. చింటూ కూడా కావాలి అని అన్నారు. అలా ఓకే, వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. నో ఆన్సర్. తీసుకున్నారా మీరు? నో ఆన్సర్. రాస్తారు తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను. ఎందుకు అబద్ధం చెప్పాలి? సో ఇద్దరు తీసుకున్నారా? నో ఆన్సర్. సింపుల్. మస్తాన్ సాయితో రిలేషన్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో, సింగిల్ ఆన్సర్ కావాలి. ఇప్పటివరకు నేను రిలీజ్ చేయలేదు. పవర్ ప్లేలో అమ్మాయితో జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి చేసే తప్పు ఇది. ఈ అమ్మాయి గురించి అడిగితే కానీ ఆపోజిట్ వాళ్ళ గురించి చెప్పు. నీకెందుకు లేడీస్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు రాస్తారని పెట్టేవాడు వాటికి వివరణ, అప్పుడు ఇతరుల రిలేషన్ గురించి మాట్లాడేది. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి రాజ్ తరుణ్ మరియు లావణ్యకు మధ్యలో జరుగుతున్నటువంటి లొల్లి గురించి మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు పంచాయతీ అయితే ఇక నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ విషయంలో ఇక్కడ స్టార్టింగ్లో లావణ్యకి న్యాయం జరగాలి, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుందా అన్న ప్రజలే ఈరోజు బాధితురాలు లావణ్య కాదు, బాధితుడు రాజ్ తరుణ్ అంటున్నారు. లావణ్యని తిడుతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. చాలా ఆడియో కాల్స్, వీడియో కాల్స్, అట్ ది సేమ్ టైం స్క్రీన్ షాట్స్ అని అవి చాలా బయటకు వచ్చాయి. అండ్ ఎఫ్ఐఆర్స్ ఇవి కూడా బయటకు వచ్చాయి. వీటి గురించి క్లియర్గా మాట్లాడడానికి ఈరోజు ఎక్స్క్లూజివ్గా వేదాంత్ మీడియా ముందుకు ఈరోజు మన ముందు లావణ్య గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా ఆ కేసుని వాదించే లాయర్ గారు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు. ఒకసారి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జరిగింది ఏంటి, నిజాలు ఇవన్నీ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. అయితే ముందుగా ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల నుండి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు లావణ్య వెంట ఉండట్లేదు, ఈజ్ ఇగ్నోరింగ్ అనే విషయం బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంట ఉండడం ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. యాజ్ అన్ అడ్వకేట్ వెన్ ఐ ఆమ్ సపోజ్ టు వాయిస్ అవుట్ హర్, తను చాలా అనామకురాలుగా పాపం పేరుగాంచిన అమ్మాయి కాకుండా, ఏ విధమైన నామధేయమో లేకపోతే ఫేమస్ సెలబ్రిటీయో కాకుండా, ఒక సెలబ్రిటీ కానటువంటి వ్యక్తి ఆ స్టేజ్ నుంచి అయ్యే వరకు కూడా నిలబడ్డ అమ్మాయిగా, తండ్రి ఏమో చిన్న రేషన్ షాప్, తల్లి హౌస్ వైఫ్, తమ్ముడు ఇంకా చదువుకుంటున్నటువంటి ఒక ఆడపిల్ల. మీరు ఈ విషయం గురించి పరిశీలించి కేసు తీసుకోండి అన్నప్పుడు వకాలత్ సిగ్నేచర్ తీసుకోవడానికి ముందు సుమారు ఒక రోజు పాటు ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు ఆ ముందు రోజు రాత్రి కాల్లో విన్నా, తర్వాత రోజు రాత్రి నా ఆఫీస్కి వచ్చినప్పుడు పరిశీలించాను. కేసు తీసుకున్న తర్వాత 10 రోజుల పోరాటంలో కేసు 493, 506, 420 కింద నమోదైంది. సో ప్రిలిమినరీగా మనం కోర్టుకి తీసుకెళ్తాం అనేటువంటిది ఎజెండా తప్ప మీడియా మాంగరింగ్, మీడియా ముందుకు వచ్చి మీడియా ముందే ఉండాలనేటువంటి ఆశ తనకి లేదు, నాకు లేదు. సరే 493A అప్లై అవ్వదని చాలామంది లాయర్లు యూట్యూబ్లో తీసుకొచ్చి వాదించారు. 493 గురించి నాకు చెప్పే పాఠాలు ప్రయత్నం చేశారు, పోలీసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎటుగుడి 493 వాళ్ళు అనుకున్న విధంగా స్టేషన్ ముఖంగా అది కొట్టేయడం జరగనప్పుడు పాపం ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ తెలంగాణ హైకోర్టుకి అప్లై చేశారు. ఇన్స్ట్రక్షన్స్కి పోయింది, August 8th ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. దాంట్లో మేము వకాలత్ కూడా ఫైల్ చేస్తా ఉన్నాం. రేపు మార్నింగ్ సోమవారం నాడు ఒక కేసు ఒక దిశలో వెళ్తుండగా కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత
ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎవడో పని పాట లేనోడు ఓ ఛానల్ ముందుకు వచ్చి 10 ఛానళ్ళ ముందు 25 ఛానళ్ళ ముందు రోజు విడిసి రోజు కూర్చుంటుండగా అతను గుడ్డ కాల్చి ముఖం మీద వేసే వాటికి ఈ పిల్ల అడపాదడపా సమాధానం చెప్తుంటేనే డోంట్ వేస్ట్ యువర్ టైం దట్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కేస్ చెప్పినా. సో లీగల్గా అది ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా మోరల్గా ఈ అమ్మాయిని దెబ్బ తీస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మాకు ఖాళీ వాళ్ళు దొరికితే రెగ్యులర్గా నేను కేసులు వాదిస్తూ ఉంటా తెలంగాణ హైకోర్టులో. రోజు విడిసి రోజు నేను కేసులు వాదిస్తూ ఉంటా. నా పేరు కొడితే తెలంగాణ వెబ్సైట్లో హైకోర్టు దాంట్లో మనం వాదిస్తున్నామో లేదో అది తెలుస్తూ ఉంటుంది డేట్స్తో సహా. ఆ పిల్ల కూడా రాజ్ తరుణ్ పెట్టిన బర్డెన్ 15 కుక్కలకి తల్లిగా వ్యవహరిస్తా. అది ఏదైతే రాజ్ తరుణ్ అత్తొచ్చి కుక్కలతో సంసారం చేస్తుందని నీచపు మాటలు మాట్లాడిందో ఆ కుక్కలతో చేసే సంసారం కాదమ్మా, తల్లి బిడ్డల్ని సాకడం. సో ఆ పనులు ఆ పిల్ల ఉన్నప్పుడు రోజు వచ్చి ఈ ఆడియో ఏంటి, ఈ వీడియో ఏంటి, ఈ డీటెయిల్ ఏంటంటే వై ఈజ్ షీ సపోజ్ టు ఆన్సర్. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా నిజం నిలకడ మీద తెలుస్తూ ఉంటుంది. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒక ఆడపిల్ల ప్రైవేట్ పార్ట్స్ గురించి పాటలో ఫ్రెండ్స్ ఎదురకుండా పారిన ఆ పిల్ల బూతులు మాట్లాడు. ఆ విషయం మాట్లాడదాం. ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడింది, తర్వాత తను చాలా అగ్రెసివ్గా మాట్లాడింది, 100% అన్నీ మాట్లాడదాం. ముందుగా ఒక 1 minute జస్ట్ ఒక 60 సెకండ్లలో అసలు మీ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు దూరం అయింది, ఎందుకు అయింది చెప్పగలుగుతారా? 2008 నుంచి మాకు పరిచయం స్టార్ట్ అయింది. 2010లో తను హైదరాబాద్ వచ్చాడు. కలిసి ఉన్నాం పక్క పక్కన ఫ్లాట్స్లోనే. పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఐ లవ్ యూ చెప్పాడు. ఎస్ చెప్పాను. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం ఇద్దరమే. అండ్ పెళ్లి చేసుకున్న 3rd monthకి ఇంట్లో చెప్పాము. అండ్ దేవన్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కలిసే ఉన్నాము మణికొండలో. ఇప్పటి వరకు ఉన్నాం మనం లాస్ట్ 4 months వరకు. సో 4 months కిందనే పంచాయతీ స్టార్ట్ అయింది, రైట్? సో ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారా అంటే ఇప్పుడు లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇందాక మీరు ఆడియో కాల్ ఒకటి ఆడియో రికార్డింగ్ అది వినిపించేస్తే ఓకే మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక్కసారి అంటే లీగల్ గా చూసుకుందామంటే సో నువ్వు ఎంత దూరమైన వెళ్తావు కానీ రిజిస్ట్రేషన్ అన్నా చేయవు. ఇంపాసిబుల్, పెళ్లి అనేది ఇంపాసిబుల్. ఓకే, మరి ఎందుకు నన్ను నా మెడలో తలగట్టావు? ఏం తెలియదు, నేను అది మర్చిపోయాను, నాకు తెలియదు, గుర్తులేదు. ఓకే హ్యాపెండ్. ఆ రిజిస్ట్రేషన్ ఏదో అంటున్నాడు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్. మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ. మీ మధ్యలో ఎలాంటి గొడవలు జరిగాయని ఇప్పుడు తను అలా మాట్లాడుతున్నాడు? లేదు నేను నీతో ఉండను, అది మర్చిపో అని ఎందుకు అంటున్నాడు? ఎంత పెద్ద గొడవలు జరిగినా అఫైర్స్ లాంటివి రాజ్ తరుణ్వి వచ్చినా, ఎంత అఫైర్స్ అంటే అవి ఆల్రెడీ ఇంకా వేరే అమ్మాయిలతో 1 day 1 night స్టాండ్ కూడా కాదు, ఆల్మోస్ట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్న అఫైర్స్ లాగా ఉన్నా సరే మేము కొట్లాడుకున్నాం. మళ్ళీ కలిసిపోయి మనిషిని దగ్గరికి తీసుకున్న రోజులు ఉన్నాయి. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె నన్ను పంపించేయాలి ఇంట్లో నుంచి అని చెప్పింది. సో ఉన్న పలంగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా కెరీర్ ఏంటి అన్నది నాకు అసలు ఇంకేమీ తెలియదు. అలాంటి ఒక టైంలో మాల్వి మల్హోత్రా డాడీని కూడా ఈ అబ్బాయి కలవడం. ఓకే, ఫైనల్గా మాల్వి మల్హోత్రా వల్ల దూరం అవుతున్నాడు. దీనికన్నా ముందు ఎన్ని రిలేషన్షిప్లు ఉన్నా కూడా నేను కొంచెం అక్కడి నుంచి లేదు కాదు అని చెప్పి బుద్ధి చెప్పినా అంటున్నాను. ఫైన్. సో ఇప్పుడు సింగిల్ క్వశ్చన్, నీకు ఈ మనిషి కాకుండా 2008 నుండి ఇప్పటి వరకు వేరే రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడడం ఫ్రెండ్లీగా మాట్లాడదు, ఇట్లా వద్దు, డైరెక్ట్ చెప్పి ఉన్నాయా లేవా, రిలేషన్స్ ఉన్నాయా లేవా? అదే చెప్తున్నా. రిలేషన్షిప్స్ 1 night స్టాండ్ ఇట్లా అన్నాను. నేను ఫ్లర్టింగ్ అది మాట్లాడతా, మనిషి నచ్చితే మాట్లాడతాను, అలా అయితే మాట్లాడినవైతే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఒక అమ్మాయి ఎన్ని సంవత్సరాలుగా ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తూ పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉందాం అనుకున్న తర్వాత, మీరు లీగల్ చెప్పకండి, హ్యూమన్ ఎమోషన్స్ని బట్టి అమ్మాయి ఇంకొక అబ్బాయితో అలా మాట్లాడడం కరెక్టా రాంగా? లేదన్నా, ఇప్పుడు మనం పరిస్థితిని కరెక్ట్గా అనలైజ్ చేసి మాట్లాడుకోవాలి. 2008లో పరిచయం అయిన తర్వాత 2022 నవంబర్ దాకా రాజ్ తరుణ్ సైతం పాపం ఎక్కడే వెలిగేషన్ చేయలే. లేని దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇందాడు ఈ అమ్మాయి చెప్పినటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ అన్నటువంటి శ్రోతలు ఏమనుకుంటారు, ఫ్లర్టేరియస్గా నచ్చితే మాట్లాడతాను అంటే 2008 నుంచి నువ్వు మాట్లాడుతున్నట్ట. నా క్వశ్చన్ కూడా అదే అడిగాను. అంటే అమ్మాయి అదే అన్నాను, అట్లాంటి ఆన్సర్స్ ఆ పిల్ల చెప్పలేకపోవడం కాదండి, ఇంకా ఎలాబొరేట్గా చెప్పాలి. మనం డీప్ సీలో డైవింగ్ చేయడానికి దిగిన తర్వాత బురదంటిన తర్వాత నాకు ఈదడానికి బురదంటే కుదరదు. ఖచ్చితంగా ప్రాపర్గానే కన్వే చేయాలి. మనం మాట్లాడే మాట బట్టి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, 2008 నుంచి 2024 ఈ రోజు దాకా నీకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అంటే, సార్ నా మీద వచ్చిన ఎలిగేషన్ మస్తాన్ సాయి మీద 1 year బ్యాక్ ఇది కదా, అంతకుముందు నా మీద ఉన్నట్టు రాజ్ తరుణ్ కూడా చెప్పలేదు కదా. యూ షుడ్ ఆన్సర్ ఇన్ ప్రాపర్ వే.
వీళ్ళిద్దరు మ్యారేజ్ అనేటువంటిది చాలా అన్సర్టనిటీతో ట్రావెల్ అయింది. ఓకే. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఈ పిల్ల మ్యారేజ్ యాక్సెప్ట్ చేసినట్టుగా ఈ అమ్మాయిని ఇండ్యూసింగ్ గా చూపెడతా పిల్లా పాపలతో బాగుండని ఆశీర్వించిన వీడియో కూడా మీ ఛానల్లో చూపెడతా. ఎస్. వీళ్ళ పేరెంట్స్ ఏమో ఈ అమ్మాయికి ఇంకా పర్మనెంట్గా ఎత్తుతో ఉంటారంటుంది, చెప్తే వింటలేదు కాబట్టి అల్లుడిగా యాక్సెప్ట్ చేసిన ఆర్థిక పరమైన సాయం చేద్దామని చేస్తా ఉంటాం. ఈ ప్రాసెస్ మొత్తంలోనేమో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫుడ్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేటువంటివి వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి చిన్నపాటి అగనీని కూడా హైపర్ యాక్టివ్గా డీల్ చేసేటువంటి పరిస్థితులు తీసుకెళ్తాయి. కానీ వీళ్ళిద్దరూ జరిగినటువంటి ఈ ఉదంతం మొత్తంలో పెళ్లి అయ్యింది అని అతను యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం పెళ్లికి నేను చేయనని చెప్పినటువంటి పరిస్థితులు కానీ ప్రతిసారి ఒక ఆడపిల్లని కార్నర్ చేసి ఇంట్లో వదిలేసి కుక్కలతో నువ్వు ఉన్న బట్టలు ఇస్త్రీలు చేయించుండు, నేను మాత్రం వారవేశ్వరంలో 3 నెలల్లో వేరే ఆడవాళ్ళతో సాధ్యవనం చేసి వచ్చి నేను మళ్ళీ నీ దగ్గర చేరతాను అన్నప్పుడు ఓసారి 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా మీ చెల్లైనా నా చెల్లైనా తిరగబడుతుంది. తిరగబడ్డప్పుడు మన పెంపకంలో ఉన్న విధానాలు బట్టి బూతులు మాట్లాడరా అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది తప్ప తిరగబడ్డం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్న నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది. అదే రిలేషన్ ఇదేనండి. ఇది ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. పవర్ ప్లేలో అమ్మాయితో జరిగింది. ఈ అమ్మాయితో కూడా 1 year ఆల్మోస్ట్ ఒక రిలేషన్షిప్. ఈ అమ్మాయితో కూడా ఆల్మోస్ట్ ఒక 1 year. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చేసే తప్పు ఇదే. నేను ఈ అమ్మాయి గురించి అడిగితే తన ఆపోజిట్ వాళ్ళ గురించి చెప్పు. నవంబర్ 2022లో మొట్టమొదటిసారి ఇక్కడ మస్తాన్ సాయి చుట్టూ ఇంత అంబిగ్యూటీ ఎందుకు తిరుగుతుందంటే భారతీయ హిందూ సమాజంలో మగోడు 100 మందితో తిరిగిన రసికుడే, ఆడదొక్కడితో మాట్లాడిన లంజే. అది మన థాట్ ప్రాసెస్. ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది ఎన్నిట్లో వాళ్ళ ఉపయోగం ఏముంటుంది? ఆ థాట్ ప్రాసెస్లో మనం ఇమిడిపోయి ఆ పిల్ల ఏ కండిషన్స్కి అది సబ్జుడేస్కి గురైంది. ఇప్పుడు వేదాంత్ గారి సంరక్షణలో ఉన్న అమ్మాయి, కళ్యాణ్ దిలీప్ సంరక్షణలో ఉన్న అమ్మాయి వేరే మగాడితో మాట్లాడుతున్నది అంటే ఒకటి మనం చేతకారణంలో అయి ఉండాలి, లేదా 2 ఖచ్చితంగా అది మాట్లాడితేనే దాన్ని వదిలించుకోవడానికి మనకు ఒక అవకాశం దొరికిందని అనుకుంటున్నాను. సో వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకునే వాళ్ళే. వీళ్ళందరికీ సంబంధించిన వీడియోలు ఉన్నాయి. రాజ్ తరుణ్, మా అబ్బాయి పేరేంటి మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వాళ్ళ బావ అనబడేటువంటి వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి కలిసి పార్టీలు చేసుకుని మనం అంతకుముందు ఒక ఛానల్లో కూడా చూపించాం, కలిసి డ్యాన్స్లు వేసిన వీడియోలు ఉన్నాయి. అట్లాంటి ఒక కల్చర్కి గురి చేసిన వ్యక్తివి అవకాశం కోసం అదును కోసం ఎదురు చూసావా? అవకాశం ఇచ్చింది ఎందుకన్నానండి, ఆ అమ్మాయి ఉద్యోగస్తురాలే బయటికి వెళ్తే వేదాంత్ గారు, ఆ అమ్మాయి లైవ్లీహుడ్ బయట ఉంటే ఒక జాబ్ హోల్డరు. కళ్యాణ్ గారు మీరు చెప్పేది ఎలాగుందంటే జాబ్ చేయమని భారీగా అవకాశం వస్తే అక్కడ ఎవరినో రంగుమోహన్ తగులుకుంటే ఈడిదే తప్పు అంటున్నారా అంటే ఓకే, ఆ కండిషన్లో నేను అలా మాడితే కరెక్ట్. బట్ షీఈ్ అ హౌస్ వైఫ్. ఈ అమ్మాయి తెచ్చుకున్న బ్యాచ్ కాదు కదా, నీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. వైఫ్తో వాళ్ళని ఎంత డిస్టెన్స్లో పెట్టాలో ఎక్కడ పెట్టాలో చూడాల్సింది నువ్వు కదా. ఎలిగేషన్ నీకు కావాలి, నీకు ఎలిగేషన్ కావాలి. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్లో పెళ్లి దాంట్లో కూడా బిగినింగ్ ఏమంటాడో 2-3 సార్లు మన ఇంట్లో తను పడుకోవడం చూశాను, నాతోనా అని అడుగుతుంది. నీతోనా అంటే తలుపులు కొట్టాను, తలుపులు తెల్లారగట్లు వచ్చి కొడితే తీయలేదు. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా విద్యాలం, ఆ ఉంటే ఉండొచ్చు కానీ ఆడు కూడా ఉన్నాడు కదా. సిగరెట్లు కావాలంటే నేను డోర్ బయట పెట్టి వెళ్ళాను. నేను డోర్ బయట అంటే మా బెడ్రూమ్ బయట కాదు, మన ఇంటి బయట. మరి ఏమి ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నావు? ఈ అమ్మాయి హైపర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే కాన్సెన్షువల్గానో ఫోర్స్ఫుల్గానో మస్తాన్ సాయి అన్న ఓడితో రంకుని ఎస్టాబ్లిష్ చేసేస్తే రాస్తాను అన్న ఓడి మీదకి నింద పక్కకి వెళ్ళిపోతుంది. మీరు మస్తాన్ సాయితో మాట్లాడడానికి కారణం కానీ లేకపోతే తనతో ఏదో రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే నా హస్బెండ్ నాతో సరిగ్గా లేదనా? కాదండి. లేదంటే మనోడు నాకు అబ్జెక్షన్ చేస్తలేడు, నాకు ఫ్రీడమ్ ఉందనా? లేదు. సో మస్తాన్ సాయి అనే అతను నాకు ఫస్ట్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి పరిచయం అదే ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో పరిచయం ఫస్ట్ టైం. ఇది సెకండ్ మీటింగ్. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. నేను మీకు ఒరిజినల్స్ ఇవి ఇస్తాను. ఈమె ప్రీతి ఉదయ్. ఓకే, వీళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇందులో మేము అందరం ఉన్నాం. నేను ఈ డ్రెస్ మీద ఉంటాను, ఉదయ్ సేమ్ డ్రెస్లో ఉంటాడు ఇక్కడ కూడా. నా డ్రెస్ పైన డ్రింక్ పడింది. నాకు మస్తాన్ అనే అబ్బాయి టీషర్ట్ షార్ట్ ఇచ్చాడు, విచ్ ఇస్ దిస్. నేను వెళ్ళి రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత రూమ్లో కెమెరా ఉంది అన్నది చూసాం. ఇలాంటి ఒక కెమెరా కార్నర్కి, చిన్నది కాకపోతే. సో ఉదయ్ అంటాడు కెమెరా ఇస్ వర్కింగ్ అక్క అంటే కనెక్ట్ ఏమయ్యి ఇట్లా మెమరీ కార్డ్ ఉండదన్నమాట. ప్రీతి అంటది వర్కింగ్ కాదు అని. వీళ్ళిద్దరు ఒక ఆటలో నేను బలయ్యాను ఆ రోజు నుంచి కూడా. ఫైనల్ గా కెమెరా వర్క్ చేస్తుందని మీరు డైరెక్ట్ గా మస్తాన్ సాయి అడిగారా? చూడండి వీళ్ళిద్దరు ఆట.
ఇప్పుడు నేను ఎంఐ మీద నోట్లో డ్రగ్స్ చేసిందని కంప్లైంట్ పెట్టాను. ఎగ్జాక్ట్లీ ప్రీతి yes. యా ఒక్కసారి మీరు అది 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 చూడండి. అండ్ అది ప్లే అవుతుంది అన్నప్పుడు అతని కళ్ళల్లో కెమెరా దట్స్ ఫైన్. నేను మీకు 100% క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడి హౌ ఐ నుంచి గాట్ పరిచయం ప్లేడ్, మొదలైంది? హౌ ఐ గాట్ ప్లేడ్ అని. అది నేను నీ ఫోన్ లో చూసినా కూడా అవుతుంది. వి కెన్ డిటెక్ట్. ఓకే ఫైన్, ఐ విల్ క్యాచ్ మై ఫోన్ పుట్టింగ్ ది కెమెరా ఆన్, సీ ఇఫ్ ఇట్ జస్ట్ బికాజ్ యూస్ ఇస్ ఐఫోన్ నో. సో ఆ రోజుతో నాకు మస్తాన్ సాయితో ఫస్ట్ ఇదండి కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది అని వీళ్ళు అన్నారు. అండ్ 2-3 డేస్ ఒక 1 వీక్ వరకు ఒకడేమో వచ్చి ఈసారి కెమెరా యాంగిల్ మార్చాలేమో భయ్యా అనుకుంటూ నాకు వెనకాల సెటైర్లు వేయడం, వీళ్ళంతా ఈయన తమ్ముడు చెల్లి సోకాళ్ళ అన్న పీపులే. సో మేము అక్కడ రాస్తారన్నారా? అదే పార్టీలో ఉన్నాడు, కాకపోతే ఈ పర్టికులర్ వీడియోస్లో రీజన్ అంటే మీరు వెళ్ళడానికి రాస్తారు, మేము అందరం కలిసే వెళ్ళాం. రీజన్ రాస్తారు ఫ్రెండ్స్ అవ్వాలని అడుగుతున్నా. ఇప్పుడు యునీత్ రెడ్డి అండ్ వీళ్ళిద్దరు రాస్తారని సైడ్ కాబట్టే కదండి ఈ రోజు కూడా రాస్తారని సైడ్ ఉన్నారు. ఓకే, సో వాళ్ళ తరపున మీరు ఆ పార్టీకి వెళ్ళారు, ఆ పార్టీలో డ్రెస్ చేంజ్ అయింది అండ్ అది కెమెరా వర్క్ చేస్తుందని మీతో ఆటలు ఆడుకున్నారు. దాని తర్వాత మస్తాన్ సాయితో మీరు కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. అక్కడి వరకు ఓకే, కానీ వి స్లీప్ వి ఎంజాయ్ 2 రికార్డింగ్స్ అండి. అంటే ఇప్పుడు ఈ మాటలు మీరు రాస్తే తను మస్తాన్ సాయితో మాట్లాడలేదు, తరుణ్తో మాట్లాడిన మాట, తరుణ్తో మాట్లాడినటువంటి రికార్డింగ్, మస్తాన్తో రికార్డింగ్ రెండింటిని క్లబ్ అండ్ మ్యాచ్ చేసి ఈ అమ్మాయి తేడా క్యారెక్టర్ అని చూపెడితేనే పాపం వాళ్ళు అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుంది కదా వేదాంత్. అసలు కేసు మొదలైంది, రాస్తారు నన్ను ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అన్న ప్రిటెక్స్ట్ మీద చేసుకుని నన్ను ఈరోజు డిసర్ట్ చేయబోతున్నాడు, వేరే అమ్మాయి పిల్లలో తాళి కట్టబోతున్నాడు, పెళ్ళే ఇష్టం లేదన్నాడు. మాల్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాడు, ఇదిగో మాల్వి నన్ను బెదిరించింది, వాళ్ళ తమ్ముడు మా అమ్మనే 10 మందితో పడుకున్నదని రోజు నన్ను మాట్లాడుతున్న మాల్వి వాళ్ళ బ్రదరు అన్న కాంటెక్స్ట్ నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? ఈ అమ్మాయి హైపర్ అని చూపించి, ఈ అమ్మాయి డ్రగ్ అబ్యూజర్ అని చూపించి, డ్రగ్ పెడలర్ నుంచి డ్రగ్ హ్యాబిట్యువల్స్ చేస్తుంది అనే స్థాయి కానించి ఈ అమ్మాయికి ఇల్లిసిట్ అఫైర్స్ ఒకటి కాదు అఫైర్స్. ఏంట్రా అఫైర్స్ అంటే చాలా మంది ఉన్నారండి, బయటికి రాలండి అంట, బయట తీసుకురాలండి అంటాడు. మరి ఎవరు ఉన్నారంటే మస్తాన్ సాయి అన్నాడు. మరి మస్తాన్ సాయికి సంబంధించి ఏముందంటే ఎఫ్ఐఆర్ అంటాడు. బాధితుల సంఘం ఉందని చెప్పారు. మస్తాన్ సాయి గురించి మాట్లాడడానికి అర్హత ఏంటి అంటే ఈ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ అంటాడు. ఇది శేఖర్ భాష మీద క్రితం నెలలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ పంచగుట్టలో. డైరెక్ట్ గా ఈ అబ్బాయి ముండల ముఠాకోరుడని. ఇప్పుడు నా క్యారెక్టర్ బాగాలేకపోతే నేను ప్రశ్నించొద్దా అని అడుగుతున్నాడు. నేను అదే అడుగుతున్నాను, ఈ పిల్ల క్యారెక్టర్ బాగోపోతే సమాధానం ఇవ్వకుండా నా క్యారెక్టర్ ఎందుకు పాయింట్ అవుట్ చేస్తారు? అదే సార్ వేదాంత్ గారు, ఈ పిల్ల క్యారెక్టర్ బాగోపోతే ఈ పిల్ల పట్ల జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించొద్దా? ఒక ప్రాస్టిట్యూట్ కి ఒక మగాన్ని రిజెక్ట్ చేసే అధికారం ఉండదా? ఉంటుంది. ఓ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు, ఎవడో హ్యాబిచువల్ ప్రాస్టిట్యూట్ దగ్గరికి ఒక 5,000 ఇస్తాడు, ఆడు తాగున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, నేను వెళ్ళిపోయి డబ్బులు తీసుకుంటది, దాన్ని కొట్టి బలవంతంగా సెక్స్ అనుభవించాడు. ఐపీసీ 376 కట్టాలా కట్టద్దా? 100% అది అమ్మాయి ప్రాస్టిట్యూట్ కదా, గతంలో కాండక్ట్ బాగాలేదు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కేసు తీసుకుందాం సార్. నాకు క్లియర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్న ఒకడు, నీ గతం నుంచి నీకు జీవితాన్ని నేను ప్రసాదిస్తానన్న ఒకడు తీసుకెళ్లిపోయాడు, బయటికి వాడుకున్నాడు, వదిలేసాడు. ఆడు ఎందుకు వదిలేసా అంటే ఏం చెప్పాడు? నాకంటే ముందు చాలా మందితో తిరిగింది కాబట్టి వదిలేసా అన్నాడు. అప్పుడు కూడా జస్టిఫికబుల్ లేదు. అదే అమ్మాయి ఒకవేళ ఒక మనిషితో ఉంటూ ఇంకో మనిషితో ఒకవేళ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అప్పుడు అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప, వదిలేసిన అబ్బాయి తప్ప, లేదంటే పెట్టుకున్న అమ్మాయి తప్ప అని. మిస్టర్ రాజ్ తరుణ్, ఇఫ్ యూ అగ్రీ షీ ఈస్ మ్యారీడ్, ఇఫ్ యూ హ్యావ్ ప్రూఫ్ దట్ షీ కమిటెడ్ అడల్టరీ, బేసింగ్ ఆన్ అడల్టరీ అప్లై ఫర్ డివోర్స్. When you don't agree that you are not married, when you don't have solid proofs that she committed adultery, stop your fucking allegations against her. Okay. And this is not right. ఇప్పుడు ఆ కుర్రోడు ఈ అమ్మాయి బూతులు మాట్లాడుతున్నారు. మరి మాల్వి మల్హోత్రా గారు నేను చెప్పారు పాప, ఆవిడ ఫక్ అన్న వర్డ్ తప్పు కాదండి, నేచురలైజ్ చేస్తున్నారు. మరి నేచురలైజ్ వాళ్ళు చేస్తే పర్లా, కళ్యాణ్ దిలీప్ చేసి మాట్లాడితే మాత్రం బూతులు ఎలా తిడతాడు లాయర్. సరే లాయర్ కాకుండా మనిషికి ఎమోషన్స్ ఉండవు వేదాంత్, మీకు నాకు. మనిషికి ఎంత కోపం వచ్చినా కూడా మనం ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చినా ముందు వాళ్ళని తిట్టడం సహజమే, కానీ నా క్యారెక్టర్ నేను బ్యాట్ చేసుకుని కోపం వచ్చినంత అదే తరుణంలో తను కోపం వచ్చినప్పుడు నాకు ఎవడన్నా పిలిపించండి రా, నేను ప్రైవేట్గా ఎంజాయ్ చేస్తాను మాట్లాడటం ఎంత కాదు. అది రాజ్ నన్ను సో మస్తాన్ పైన కేసు పెట్టినప్పుడు మస్తాన్ వాళ్ళు ఏవైతే డైలాగులు అనేవాళ్ళు, రాజ్ నన్ను ఆ రోజు ఆ డైలాగ్స్ అంటుంటే నేను మస్తాన్కి అండ్ చింటూకే కాల్ చేశాను, అది కూడా స్పీకర్ ఆన్ చేసే వెటకారంగా. అంటే ఇప్పుడు రాజ్ అప్పుడు ఏమన్నాడంటే
అతను గొడవపడి తిట్టేసి వెళ్ళిపోయాడు. నేను తిరిగి కూర్చోదా ఇప్పుడు మాట్లాడదాం అంటుంటే వెళ్ళిపోతున్నాడు, దా కూర్చొని గొడవ చేస్తున్నా. అప్పుడు దానికి రాజు నీకు కావాలిగా రాత్రి యాక్చువల్లీ వెళ్ళిపోతా అంటుంటే లేదు అంటే లేదు ఉంటా అన్నాడు కదా. కాదు వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కూర్చో అని చెప్పి నేను కూర్చోమంటున్నాను మాట్లాడడానికి. అప్పుడు రాజు అంతేలే నీకు కావాలిగా రాత్రి అయితే ఎవడో ఒకడు అన్నది గొడవ పడడానికి. రోజు మగోడు ఒక ఆడదాన్ని నీకు ఎవడో పక్కల కావాలి, నీకు ఎవడో పక్కల కావాలి, నీకు ఎవడో పక్కల కావాలంటే మరి పంపు మరి. అండ్ May 3న నేను రాజ్కి పంపించిన ఎఫ్ఐఆర్ కాపీ, అది ఎక్కడి నుంచో వాళ్ళు హిడెన్గా తీసింది కాదు, గుంటూరు అదే ఎఫ్ఐఆర్ కాపీ నేనే రాజ్కి పంపించాను. నాన్న మంచి అది రాజ్ డివైస్దే. ఏది ఇప్పుడు మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసు ఎవడు పెట్టించాడు చూడండి సార్, ఆ కేసు డబ్బులు ఎవడు ఇచ్చాడు చూడండి సార్, ఓకే ఆ కేసుకి లాయర్ నోడు పంపాడు చూడండి సార్. సో అర్థమవుతుంది కదా, ఇదే కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ అమ్మాయి రాజ్ తరుణ్కి పంపించినటువంటి ప్రూఫ్ ఈరోజు వేదాంత్ మీడియా ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరు పంపించారు, ఎవరికి రాజ్కి ఫోన్ ఇది లావణ్య అని ఉంది. ఓకే సో రాజ్ తరుణ్ గారి ఫోన్ లో ఈ అమ్మాయి పైన ఉన్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ కేసు గురించి కూడా పంపించడం జరిగింది. May 20. సో ఇది రాజ్ తరుణ్ కి చాలా క్లారిటీగా తెలుసు. ఇంకోటి చూస్తున్నాం సార్ మీకు దాంట్లో స్పష్టంగా డబ్బులు కొట్టి నువ్వు రాత్రి పంపించిన లాయర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదురా అంటే ఆ అబ్బాయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు 5,000 రూపాయలు కొట్టి నేను అక్కడ ఇంకో లాయర్ని మాట్లాడలేదు, నువ్వు వెళ్ళి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేసరా అన్న కొడుకు అవ్వాలంటే అక్కడ ఎజెండా ఏంటి అసలు, ఏం చేయాలని సార్ మస్తాన్ సాయిని మీకు వదిలించుకోవాలి, ఒక అమ్మాయిని మీరు ఒక లవర్ని వదిలించుకోవాలి, మెల్లిగా మీ ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అని తీసుకొస్తారు, క్యాజువల్ గా పార్టీలు వండిస్తారు, ఆడు ఎప్పుడైనా ఇన్వైట్ చేసినా కూడా ఆడు ఇంట్లో ఉన్నా కూడా మీరే బయటికి వెళ్ళిపోతారు, తెల్లారి వచ్చి మీరు అనుమానంగా రాత్రంతా నువ్వు వాడితే ఏం చేసావు, వదిలేసి వెళ్ళి నువ్వే కదా, ఆడేదో వాళ్ళ చెల్లి పిల్లలందరూ కార్డు ఇస్తాడు, నువ్వు వెళ్ళరా నేను వచ్చి జాయిన్ అవుతాను పంపిస్తావు, అక్కడ మస్తాన్ సాయిని రెచ్చగొడతావు, రే గతంలో దాని వీడియోలు నీ దగ్గర ఉన్న అనుమానంతో నీ గర్ల్ ఫ్రెండ్ మొత్తం చెడగొట్టుతుంది ఇదే అంటావు, ఆడు తాగినప్పుడు ఆ విషయం చెప్తావు, ఆడు పిల్ల కొట్టుకోవాలా, నీ లాయరు నీకు తెలిసిన వాళ్ళు వెళ్ళాలా, వీళ్ళిద్దరికి మధ్య గొడవని చెలవలు పలవలు చేయాలా, కేసు నమోదు అవ్వాలా, రేపు ఎప్పుడైనా నీ మీద అమ్మాయి కేసు పెడితే ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కేసులు పెట్టడం అలవాటు ఏంటి అని నువ్వు చెప్పాలా. అమ్మ లావణ్య మీకు ఎవరంటే బాగా ఇష్టం అమ్మ, నీకు చాలా ప్రాణం అంటే ఎవరు బాగా ఇష్టం? మీ మదర్ పైన ప్రామిస్ చేసి చెప్పగలుగుతారా మస్తాన్ సాయికి మీకు అలాంటి సంబంధం లేదు? మీరు ప్రామిస్ చేసి చెప్పగలరు? నాకు శివ అంటే చాలా ఇష్టం, మా మమ్మీ అంటే చాలా ఇష్టం, ఇద్దరి పైన ప్రామిస్ చేసి చెప్తున్నాను, అలాంటి సంబంధం లేదు. జస్ట్ నా వీడియోస్ అన్న గురించే మస్తాన్తో మాట్లాడడం జరిగింది. అలా మేము ఇద్దరం కొట్టుకు చచ్చాము ఒక 1-2 months. లేదు అని మాకు ఎప్పుడైతే తెలిసిందో నేను డివైస్ క్లియర్ చేసుకున్నాం, మస్తాన్ క్లియర్ చేసేసుకున్నాడు. March 30 దానికి మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చాడు పెళ్ళికి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మేము గుంటూరు పెళ్ళికి వెళ్ళాం. గుంటూరు పెళ్ళి అయిపోయిన 2 days తర్వాతకి మస్తాన్ నా పైన అటాక్ చేశాడు. ఆ అటాక్ చేయడానికి కారణం ఏంటి అంటే నేను అప్పుడు కోపంలో మాట్లాడిన మాటలు, అతను నన్ను రోడ్డుకిడుస్తా అనడం, నేను అతను రోడ్డుకిడుస్తా అనడం, అవి గొడవ మానిటరింగ్ కూడా చూడండి. అక్కడ ఈ గొడవ అంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? హైదరాబాద్ లో కూర్చొని రాజ్ తరుణ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. లాయర్ది ఈ అమ్మాయిది చాటింగ్ పెట్టి రాజు అతను తేడాగా ఉన్నాడు లాయరు, ఎలాగంటే ఇంకొకటి నేను మార్నింగ్ అరేంజ్ చేస్తా, నాకు అక్కడికి వెళ్తాను, డబ్బులు లేవు అంటే ఇంకో 5,000 కొడుతున్నా, ఇదిగో 164 స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటున్నా, టోటల్ 376 కేసు నమోదు కానించి, కంప్లైంట్ కానించి, ఫిర్యాదు కానించి, స్టేట్మెంట్స్ దాకా ఇట్ హ్యాపెండ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ రాజ్ తరుణ్. మన అతను సొత్తుపోసలో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది, లావణ్య మస్తాన్ సాయికి జరిగినటువంటి కాన్వర్జేషన్ అంతా కూడా అక్కడ మన రాజ్ తరుణ్ హస్తం కూడా ఉంది, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. సో తెలియకుండా వెనుక ఇల్లీగల్ రిలేషన్ నడిపింది ఏమీ లేదని చెప్పి క్లారిటీగా ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. ఇందాక ఒక ప్రశ్న అడిగారు మీరు, తల్లి మీద ఒట్టేసి మీ ఇద్దరి మధ్య ఏమీ లేదా? నేను ఒక మాట చెప్తాను, అంటే నేను యాజ్ అ లాయర్ కింద వెళ్ళి అబ్జర్వ్ చేసిన కాడికి అబండెంట్ విమెన్ ఎవడు ఆశ్రయం ఇచ్చి ఎవడు ఫ్లటేరియస్గా మ్యానిపులేటివ్గా మాట్లాడినా వాడికి కొంత లోబడేటట్టు ప్రవర్తన ఉండడం సహజమో అసహజమో ఇక్కడ జరిగిందనేటువంటి విధంగా చిత్రీకరించబడింది. ఖచ్చితంగా మనం బయట నుంచి చూసిన వాళ్ళగా అమ్మను పెళ్ళైందాను కదా, ఎంత భర్త హింసితే మాత్రం వేరే పరాయి మగోడు నిన్ను ఎంత మ్యానిపులేటివ్గా మాడితే మాత్రం నువ్వు చనువు తీసుకు మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. నేను ఆ ఆడియో తర్వాత బిగినింగ్ మందలించిన, తర్వాత మందలించిన కథ నాకు స్వయంగా మిస్టర్ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చిన ఆఫీసులో 2 hours కూర్చొని చెప్పిన దాంట్లో హీ హ్యాస్ గివెన్ అన్ అట్మోస్ట్ క్లారిటీ దట్ సార్ తప్పు నాది, మంచుకో చెడుకో నేను నా భార్యకి అప్పుడు నాకు గొడవలు ఉండడం రీత్యా మస్తాన్ అనేటువంటి వ్యక్తికి ఇంత అవకాశం ఇస్తున్నాడా, తన ఎదుర్కొన్నానే తన భార్య మీద జోకులు వేస్తున్నా కూడా
తను పట్టించుకోవట్లేదా, అది ఏంటి ఇంటెన్షన్ అన్నది నేను గమనించలేకపోయా. నేను అడ్వాన్స్ అవ్వడమే కావాలి అన్నట్టుగా, మేమిద్దరం కొంచెం క్లోజ్ అవ్వడమే కావాలి అన్నట్టుగా అయిన తర్వాత నన్నెంత స్కేప్ గోటుగా వాడుకుని ఈ పిల్లను వదిలేయడానికి నా భుజాలు ఎక్కి తొక్కుతాడు నేను అనుకోవాలా. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో అంటే మొగుడే భార్య దగ్గరికి ఇంకో అబ్బాయిని పంపించాడు. వెల్త్ అంటే ఆపలేదు అనుకోవచ్చుగా. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నేను బయట పెడతాను అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని నేను చిత్రీకరిస్తాను. అవసరమైతే బాయ్ ఫ్రెండ్స్ని పెడతాను. యు ఆర్ ద కాన్స్పిరసీ. Though this has nothing to do with the 493 which is pending in the court, ఈ అమ్మాయి మారల్ టర్పులిట్యూడ్ అనేటువంటిది టర్బులెన్స్ గురవుతుంది. కాబట్టి ప్రేక్షకుల్ని మీ ద్వారా అడుగుతున్నా కదా, ప్రపంచంలో ఎప్పుడూ జరిగింది కాదు ఇలాంటి హీనియస్ నీచమైన మనస్తత్వాలు మనం వింటూనే ఉంటాం దేశవ్యాప్తంగా. సో వరుణ్ సందేశ్ అండ్ వాళ్ళ వైఫ్ ని కూడా మీరు బ్లాక్మెయిల్ చేసినట్టుగా చెప్తున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి? వరుణ్ సంతోష్ గారు నెంబర్ అండి. సార్ ఇది నేను అతను తీయనండి. మధు నా పేరు. మధు గారు, నేను అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది మన ఒక చిన్న దాంట్లో ఈ శేఖర్ భాష అన్న అతను ఈ లావణ్య రాస్తున్న కేసు తమరు ఫాలో అవుతూ ఉంటారు, తెలిసి ఉంటుంది మీకు. అవునవును. దాంట్లో ఈ అమ్మాయి, ఆయన పేరు మన వరుణ్ సందేశ్ గారిని ఆ లావణ్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది అని అంటే నిజమా కాదా, అసలు నిజంగా క్యారెక్టరా కాండక్ట్ ఉన్న అమ్మాయి కేసు ఏదన్నా పోని నేను రాంగ్గా డీల్ చేస్తున్నాను వెరిఫై చేసుకునే ప్రాసెస్లో నాకు వరుణ్ గారి నెంబర్ దొరికితే నేను కాల్ చేయడం జరిగిందండి. నాకు తెలిసి అయితే లేదు సార్, బట్ అంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి తన దగ్గర పనిచేస్తున్నాను కదా. అదేనండి. నాకు తెలిసి అయితే లేదు సార్. అంటే విద్యకి లావణ్యకి అంత రిఫ్ట్ ఉండేది అది. అంటే అదే సార్, అంటే నాకు కొంచెం ఎందుకు బాధ అనిపించింది అంటే ఒక ఆడపిల్ల గురించి మరీ దుర్మార్గురాలు నీచురాలు అని చూపించేటువంటి ప్రయత్నం శేఖర్ భాష అనే వ్యక్తి చేస్తూ వరుణ్ సందేశ్ గారు లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కూడా దీనిలో ఒక లాగేడు కదా, ఇక మీడియా కూడా దీనికి జవాబు ఇవ్వకపోతే కుదరదు అన్నట్టు కూర్చుంది కదా, అందుకోసారి వెరిఫై చేసుకుందాం, అదే సమంజసం అని చెప్పి ఇందాక నేను కాల్ చేయడం జరిగిందండి. ఓకే ఓకే. మేము ఈ సినిమా ప్రమోషన్ లో ఉన్నాం సార్. ప్లీజ్ ఏదో మూవీ ఏదో కొత్తది రిలీజ్ అవుతుంది, సీన్ ఇస్ హెయిర్ స్టైల్ ఆల్సో అండి. ఆ ప్రమోషన్ లోనే ఉన్నాం. ఇందాక కూడా వేరే ఇంటర్వ్యూలో ఉంటే కాల్ వచ్చింది. తప్పకుండా ప్లీజ్, ఏదైనా అవకాశం ఉంటే మాత్రం వరుణ్ గారికి కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేయండి సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ సార్. నేను చెప్తాను. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ. ఏంటి వేదాంత్ ఇంకేం మాట్లాడు, ఇక అదవుతుంది వేదాంత్ గారు. అంటే ఎంత నెరేటివ్ మ్యానిపులేషన్ అండి. నిన్న సడన్గా ఇద్దరు ఆడపిల్లలను తీసుకెళ్తారు, ఈ అమ్మాయి గొంతులో డ్రగ్ వేసింది, సంవత్సరంన్నర క్రితం, మరి సంవత్సరం నుంచి కేసు ఎందుకు పెట్టలా, భయపడింది, ఎందుకు మాఫియడానికి భయపడింది. లేదు, ఈ అమ్మాయి దగ్గర వీడియో లీక్స్ ఉన్నాయి, ఇదే అమ్మాయి మీద ఇదే అబ్బాయి మోడస్ ఆపరెండా ప్రజలు గమనించాలా. మోడస్ ఆపరెండా ఎట్లా ఉంటుందండి, A1 శేఖర్ భాష ఈ కేసు కట్టినటువంటి ఈ అమ్మాయికి సంబంధించి కూడా ఎస్ఆర్ నగర్ ఇలాంటి కేసే పెట్టించాడు. ఎవరి ఫోన్లో ఉన్న వీడియోలు ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఇట్ ఈజ్ ఈజీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే తన పోరాటం డైల్యూట్ అయిపోతుంది. శేఖర్ భాషకి ఇది కొత్తగా ఇగో ఇది ఫ్రెష్ ఎఫ్ఐఆర్, యూ కెన్ జస్ట్ కైండ్లీ గో. నేను తను ఆల్రెడీ శేఖర్ భాష గారిని ఈ విషయాన్ని అన్ని అడిగిన అతని విషయంలో ఎలిగేషన్ చేసే వాళ్ళు అందరూ తప్పుడు. నేను చెప్తాను, తను ఏమన్నాడంటే నా లవర్ ఎవరైతే అలియాస్ ఆర్ సమ్వన్ చనిపోవడానికి కారణం తన సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్, తర్వాత ఒక 8 సంవత్సరాలు నేను సమాధి దగ్గర వెళ్ళి ఎవ్రీడే నేను ఏడ్చేవాడిని, ఎవ్రీ మంత్కు వన్సారి వెళ్ళేవాడిని. ఈ మధ్య క్రమంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే తను నాతో ముందు నుంచి కూడా మాట్లాడేది, అప్పుడు కూడా మాట్లాడింది, తర్వాత ఈ విషయం నేను బయట పెట్టాలని లేదు, కానీ పరిస్థితి వచ్చింది కాబట్టి పెడుతున్నాను, తనకు యాక్సిడెంట్ అయింది, తను ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు తను ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయి మా ఇద్దరి మధ్యన, నా వల్ల ఒక ఆడబిడ్డ జీవితం నిలబడాలి అని నేను అప్పుడు అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. అంటే అప్పుడే రిలేషన్లో ఉంటే ఇన్ని ఇయర్స్ ఎందుకు ఆగేవాళ్ళని, 2019 or 20లో కదా నేను చేసుకుంది అంటున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ రిలేషన్ ఉందండి, వాళ్ళు పెళ్లి దాంట్లో చేసుకోలేదు. రాసిన కంటెంట్స్ లో కూడా చెల్లి అని చెప్పి భార్గవిని పరిచయం చేశాడని నీ ఫిర్యాదుదారులు రాసిందని. సో ఇప్పుడు ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన లక్ష్మి అమ్మాయి, అనే ఆ అమ్మాయి స్పష్టంగా ఇతనికి ట్రాన్స్ఫర్ కొట్టినటువంటి డబ్బులు సంబంధించిన ఫోన్ పే, ట్రాన్స్ఫర్ కొట్టినటువంటి పేటిఎం డీటెయిల్స్, వీళ్ళిద్దరూ కలిసి పంజగుట్ట ఒక అపార్ట్మెంట్, శివశక్తి అపార్ట్మెంట్స్ లో ఉన్నట్టుగా ఆ పిల్ల స్పష్టమైన ఆధారాలు రాయిగా పోలీస్ వెరిఫికేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ఎందుకు, పంజగుట్ట పిఎస్ ఆనుకునే బిల్డింగ్. సో ఇప్పుడు మస్తాన్ సాయి గారు అంటున్నటువంటి విషయం, ఈ అమ్మాయి పైన తినకు ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయ్యాయని, అండ్ దీనికన్నా ముందు ఆ వెబ్ సిరీస్ ఏదైతే చేస్తున్నాడో దట్ దిస్ గై శేఖర్ భాష, ఆ వెబ్ సిరీస్ లో ఫస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో తన పైన కూడా ఈ అమ్మాయి కేసు పెట్టినట్టుగా హనీ ట్రాపర్ గా తను నిర్ధారిస్తున్నాడు. మీరు అంటే ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి గురించి మీరు కనుక్కున్నారా అని నేను అదే అన్నాను సార్. ఇప్పుడు అతని మీద కేసు పెట్టిన ఆడపిల్లలకేమో వర్స్ట్ గతాలు ఉంటాయి అతని నెరేషన్లో,
ఆ గతాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు మాత్రం బయటికి రారండి, ఎందుకంటే వాళ్ళు హై ప్రొఫైల్ అండి. మరి ఈ అమ్మాయి మీద కేసు పెట్టడము, ఈ అమ్మాయి కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు శేఖర్ భాష అది మాకు అనవసరం. మస్తాన్ సాయి బయటికి రాకపోతే అతనిదే తప్పు, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కేసు పెట్టింది కూడా ఆవిడదే తప్పు, ఈవిడ బూతులు తిట్టింది కాబట్టి ఈవిడదే తప్పు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం మనం అదర్ సైడ్ కూడా వినాలి, నెరేటివ్ తీసుకోవాలి. ఈమె చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం మనం వినకూడదు. అతను చెప్పినట్టు వినకపోతే స్టూడియోలోంచి లేసి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయిని మాత్రం ఒంటరిగా కూర్చుని డిబేట్లలో ఎక్కడ పోనీ మీలాంటి వాళ్ళ సమక్షంలో ఎదురు కూర్చుని నాకు కన్సర్న్ దీని జవాబు చెప్పండి అన్నాను. ఈ అమ్మాయి కొలతే, ఈ అమ్మాయి కొలతే, ఈ అమ్మాయి రాధిక 2.0 అని విచక్షణారహితంగా విచ్చలు వీడియో కామెంట్ చేస్తారు. మేము తిరగేసాం లంజోడకం తట్టుకూడదు, తిరగేసి ఇప్పుడు చొప్పించి కొట్టకూడదు. ఇప్పుడు ఈడి కేసు విషయంలో ఇంత పెద్ద నెరేటివ్ ఉంటుంది. ఎవర్రా వెబ్ సిరీస్లో ఫస్ట్ హీరో, ఈ పిల్ల కేసు పెట్టిందని మీడియా ముందు తీసుకొచ్చి చూపించు. ఈ అమ్మాయికి అయిన పెళ్ళిళ్ళు ఏంటి, అసలు ఆ ఎస్పీ అన్నవాడు ఎందుకు వచ్చాడు, డీజీపీ దగ్గర కంప్లైంట్ లో రాసింది ఆ పిల్ల. కైండ్లీ రీడ్ ఇట్ సార్, సెకండ్ పేజ్ కంప్లైంట్ లాది. దాంట్లో ఏపీ డీజీపీ ముందు నీకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుంది, ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి నువ్వు కూడా ఆ పోలీస్ ఆఫీసర్కి అమ్మాయిని ఎలా కనెక్ట్ చేసావు. ఆయన అదే చెప్పాడు. అంటే పరిస్థితికి అర్థమవుతుందండి. వీళ్ళు ఒక ఆడపిల్లని తేవడం, దాన్ని వినియోగించుకోవడం, వదిలించుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఒక హై ప్రొఫైల్ దాన్ని అంటగట్టి. ఇప్పుడు అబ్బాయి ఒక మాట అన్నాడు, నేను ఈ అమ్మాయి చేసిన తప్పులని ఆధారాలతో బయట పెడుతున్నప్పుడు ఆధారాలకు సమాధానాలు ఇవ్వకుండా పెట్టినోడి క్యారెక్టర్ ఏంటి అని క్వశ్చన్ చేయడం ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు మైక్ తీసుకుంటావు. ఇప్పుడు ఈ పిల్ల రాస్తానన్నావు, నన్ను 10 ఏళ్ళు పెళ్లి పేరు మీద వంచి వాడుకున్నాడు, కడుపులు చేశాడు, నన్ను వాళ్ళ అమ్మ నాన్న కూడా కోడలనే ఒప్పించారు, నన్ను అన్ని రకాలుగా డబ్బులుగా ఆర్థికంగా సామాజికంగా వాడుకుని నష్టపరిచాడు, చివరిలో రంకులు కూడా అంటగట్టాడు, వదిలించుకోవడానికి ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారాడు, నాకు నా తరుణ్ కావాలి, తరుణ్ వచ్చి న్యాయం చేయాలి అంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ అమ్మాయి క్యారెక్టర్ లేదు కాబట్టి ప్రశ్నించకూడదు. మరి బొగ్గుడు ఎలా అన్నాడు, ఆడు చెప్పిన తీరే కదా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు, నా క్యారెక్టర్ ప్రశ్నల సమాధానం రాస్తారు కదా ఇవ్వాలి. మరి తిందాంట్లో కూడా ఇవ్వకపోగా బీటర్ అని దోషి మీరు అన్నారు కదా, అన్నం ఇలా తినకూడదని రాస్తారు, స్ట్రైట్ గా వచ్చి సమాధానాలు చెప్పాలి కదా. ఈ అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ చెప్పకుండా ఈడెవడో అనామకుని పంపించి ఈ అమ్మాయి క్యారెక్టర్, ఈ అమ్మాయి గతాన్ని ఆడెందుకు తవ్వుతున్నాడు. మరి క్యారెక్టర్ బాగోనో ప్రశ్నించకూడదా అంటే నువ్వు అన్నట్టు ఈ పిల్ల క్యారెక్టర్ బాగాలేదని అనుకుందాం, మరి ఈ పిల్ల జరిగిన నీ పిల్ల ప్రశ్నించకూడదా, తన జవాబు చెప్పాల్సిన రాడా, 100% ప్రశ్నించాలి. సమాధానం చెప్పాల్సిన రాజుతారు, సినిమాలు హ్యాపీగా ప్రమోట్ చేసుకుంటున్నారు. సమాధానాల కోసం వెతుకుతున్న అమ్మాయికి ప్రశ్నలు పడతా ఉన్నాయి, జవాబులు చెప్తున్న కొద్దీ కొత్త తెరలో కొత్త పాత్రలో తెర మీద తీసుకొచ్చి అటు ప్రజల్ని ఏమారుస్తున్నారు, ఇటు న్యాయదేవతని ఏమార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండు జరగవు. అదే ప్రీతి నాకు 3 days ago 4 days ago నాకు కాల్ చేసిందండి. కాల్ చేసి ఎవరు అంట పడుతున్నాడు, శేఖర్ బాస్ మీడియా ముందు రమ్మన్నాడని చెప్పింది. వినిపించండి. ఎవరైతే నిన్న కేసు పెట్టింది 2 days బ్యాక్ సార్. సో నిన్న అయితే ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించి నన్ను బలవంతంగా డ్రగ్స్ వేయించింది లావణ్య అని ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్ ఇప్పుడు వినిపిస్తున్నాను. హలో ప్రీతి శేఖర్ నాకు ఉదయ్ ఇలానే మామూలుగా నాకు ఒకరు మెసేజ్ చేశారు, ఇలా వచ్చి మాట్లాడు అది ఇది అని చెప్పి, అది అంటే ఎవడు మెసేజ్ చేశాడు నీకు, అసలు నువ్వు ఎందుకు ఇందులో ఉంటున్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది, ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క, ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్ గా. సో చూడగానే అదే వీడెందుకు మెసేజ్ చేశాను చూడగానే శేఖర్ ఏ నంబర్ నుంచి వచ్చింది 9000 ఇన్స్టాగ్రామ్ ఇంట్లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి వాడి ప్రొఫైల్ అంటనా, వాడి ప్రొఫైల్ నేను చూసాను అక్క, నా కల్లారా పంపించు ఒకసారి స్క్రీన్ షాట్. నేను ఉదయ్ ఫోన్ లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేసి దాంట్లో పంపించుకొని నేను పంపిస్తాను. మొన్నటి వరకు ఇంతమంది మాట్లాడిన అమ్మాయి అండ్ ఎప్పుడైతే మేము విడిపోయి కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. 1.5 year నుంచి మేము కలవనే లేదండి. మళ్ళీ ఏమైనా ఉంటే ఫోన్లో అప్పుడప్పుడు ఇలా ఏమైనా ఇష్యూ వస్తే మాట్లాడుకోవడమే, ఆ ఇష్యూ కూడా ఇలానే మాట్లాడుకుంటున్నాం. మీకు రాస్తారు మళ్ళీ కావాలి, మొన్నటి వరకు అయితే కావాలండి. ఇప్పుడు ఇంత మాటలు పడి నన్ను ఇంత చేసిన తర్వాత నాకు వద్దు, నా నిందలు క్లియర్ చేసుకొని నేను తలెత్తుకొని బతుకుతాను, కానీ అతనితో ఉండి అలా నటించడం అయితే నేను నటించలేను. మీ గుండె మస్తాన్ సాయి దగ్గర ఎందుకు ఉంది నేను మీరు చెప్పండి.
కుక్కలకు ఐ లవ్ యూ చెప్తారన్న, అది మనుషులకు ఐ లవ్ యూ చెప్తే ఒక అమ్మాయి దగ్గర అవకాశానికి ఎదురు చూస్తూనే అబ్బాయి ఉన్నటువంటి సమాజంలో ఒక కుక్కకి లవ్ యూ, అబ్బాయికి లవ్ యూ తేడా ఉండాలి కదా. ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వచ్చినా ఎలా వచ్చినా అబ్బాయి అమ్మాయి. దట్స్ వాట్. అంటే రాజ్ తరుణ్ ఎంతమందితో తిరిగినా మనం ఏం మాట్లాడం, 100% మాట్లాడదాం. మరి ఈ అమ్మాయి తిరగకపోయినా ఒక్క మగాడితో ఉన్న ఒక 3 months 4 months ఆస్పెక్ట్ లో ఒక కన్వర్సేషన్ పట్టుకుని మనం ఏం జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే ఈ అమ్మాయిని పెళ్లి పేరట మోసగించి రాత్రులను వదిలేయడంలో ఈ క్యారెక్టర్ కాండక్ట్ బాలేదు కాబట్టి ఈ యాక్ట్ జస్టిఫికబుల్ అని చెప్పాలనుకున్నావా? లేదు. That's it. చింటూ కూడా కావాలి అని అన్నది. అదే చెప్తానండి, మగాడు రోజు రాత్రి కావాలంటే రోజు ఒకటితో వేదాంత అంటగడుతున్నాడు, సురేష్ అంటగడుతున్నాడు, రమేష్ అంటగడుతున్నాడు, రోజు రంగులు అంటగడుతుంటే అవునా అలా రంకు మొగుళ్ళే అని ఒక ఆడది మాట్లాడింది అనుకో, మీరు చెప్పండి రంకు మొగుళ్ళు అనే పెద్ద పదాన్ని ఎలా వాడారంటే అసలు ఆ అమ్మాయి అక్కడ గోత్రు అయింది ఏంటి, ఆ కన్వర్సేషన్ ఏంటి? పోనీ ఇద్దరూ చెప్తున్న దాంట్లో ఫస్ట్ ఏం చెప్పాడండి, మస్తాన్ సాయి ఈ అమ్మాయి మాత్రమే హనీమూన్ గుంటూరు వెళ్ళాడు అన్నాడు. ఇదే శేఖర్ భాష. ఆవిడ మేము ప్రూఫ్స్ పట్టుకొచ్చి 140 మందికి బుక్ చేసిన హోటల్లో 6గురితో పాటు ఈ అమ్మాయి వెళ్ళినటువంటి హోటల్లో మస్తాన్ సాయి అర్ధరాత్రి గొడవ పడితే తెల్లారి పొద్దున కంప్లైంట్ అయితే వీళ్ళిద్దరు హనీమూన్కి వెళ్ళారు ఏంటి అని అడిగాం. నో ఆన్సర్. ఈ పెళ్లి కార్డు ఏంటి అన్నాం, నో ఆన్సర్. ఈ రికార్డింగ్ ముందేంటి వెనకేంటి, నో ఆన్సర్. వీళ్ళు 4 కలిసే డ్యాన్సులు చేస్తా మస్తాన్ సాయి ఇంటికి కూడా శేఖర్ మన రాజస్థాన్ కూడా పెట్టి తీసుకెళ్ళిన వీడియోలు ఉన్నాయి కదా, నో ఆన్సర్. అందరూ కలిసి పార్టీ చేసుకునేటువంటి ఒక పాయిజనస్ కల్చర్లో ఉన్న ఏళ్ళు, అబ్జెక్షనబుల్ కల్చర్లో ఉన్న ఏళ్ళు ఈ క్రాస్ వైబ్స్ అనేటువంటివి కలిగినాయి కాబట్టి రాజస్థాన్ 10 ఏళ్ళ 12 ఏళ్ళ రాంగ్ ఇంటెన్షన్కి ఇది ఎలా నల్లిఫై అవుద్ది వేదాంత్ గారు? ఇప్పుడు culture itself is wrong. Okay. The culture they traveled itself is wrong. Okay, వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. అందులో లేదండి, అందులో ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నేను డ్రగ్స్ తీసుకున్నానని అడిగితే రాజ్ తరుణ్ తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను. సో ఇద్దరు తీసుకున్నారా? తీసుకోలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కోపంతో ఎందుకు అబద్ధం చెప్పాలి? సింపుల్. రాజ్ తరుణ్ ఎప్పుడు నన్ను అలాంటి వాళ్ళతో కూర్చోబెట్టలేదు, మాట్లాడనివ్వలేదు. మాకు అలాంటి ఫ్రెండ్స్ లేరు. ఆ రోజు మీ బ్యాగ్ లో దొరికిన 4 grams నా దగ్గర దొరకలేదా? నా బ్యాగ్ లో దొరకనిది మీరు లైక్ జైలుకి లాక్కెళ్ళారు. అదే కదా చెప్తున్నాను, నన్ను లాక్కెళ్ళారు. సో ఇప్పుడు న్యాయస్థానాల మీద కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. న్యాయవాదిగా మీరు చెప్పాలి. పోలీసులు అండి పంపించింది పోలీసులు అయినా కూడా న్యాయస్థానం చెప్తేనే కదా వెళ్ళాలి. జనాలకు కొంచెం క్లియర్ గా అర్థమయ్యేలా చేద్దాం. ఈ అమ్మాయి ఎంత దారుణంగా టార్గెట్ చేయబడ్డది అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయి యుఎస్ వెళ్ళింది. యుఎస్ వెళ్తున్నప్పుడు వీడియో చూపెడతాం. రాజ్ తరుణ్ తండ్రి తల్లి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్లి దింపుతారు కార్లో. ఓకే, కారులో దింపిన తర్వాత యుఎస్ వెళ్ళిన తర్వాత పప్పీ సర్టిఫికేషన్ కూడా కావాలి అని చెప్తారు. ఇది నాకు ఐడియా లేదండి అంటారు. సో పప్పీని డిపోర్ట్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా పప్పీతో పాటు వచ్చేస్తుంది ఇండియా. ఇది యుఎస్ వెళ్తున్నప్పుడు వీడియో, ఇది ఆల్రెడీ చాలా సార్లు వీడియో చూసాం కార్లో అందరూ. సో ఈ అమ్మాయి ఇండియా వస్తున్నదన్న సంగతి ఒక్క రాజ్ తరుణ్కే తెలుసు. ఢిల్లీ వచ్చిన తర్వాత నుంచి అమ్మాయి టచ్లో ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ అమ్మాయి సికింద్రాబాద్ దాకా ట్రైన్లో వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ అమ్మాయిని డిటైన్ చేస్తారు. ఆ వీడియో ఒకసారి చూపించి మన వాళ్ళు సిమ్ ద్వారా లొకేషన్ ట్రాప్ చేయలేరు. నేను అసలు సిడిఆర్ వేసే అంత ఈ అమ్మాయి ఏం నేరం చేసింది? అదే ఎఫ్ఐఆర్ లో రాసిన ప్రకారం ఏమీ లేదు బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. దిస్ ఈస్ నాట్. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్? మీకు రైట్ లేదు పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్ ఒక నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. నో ఐఎమ్ నాట్ కమింగ్. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా రాను. మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి మీరు? రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో ఒక ప్రైవేట్ కార్ లో గోండాల్లాగా పోలీసులు అమ్మాయిని డిటైన్ చేసి వితౌట్ యూనిఫామ్ రాసిన పోలీస్ కంప్లైంట్ ఏంటో తెలుసా మీకు? యువర్ అస్టానిష్మెంట్. శేఖర్ భాష కూడా పాప ఇది కూడా చెప్పాలి. గుంటూరు కేసు ఒకటే కాదు. అర్ధరాత్రి సమయంలో కోకాపేట పరిసర ప్రాంతాల్లో వింతగా ఒక ఆడపిల్ల తిరుగుతుంటే ఏంటా అని చెప్పి ఆపగా ఆ పిల్ల చేతిలో 4 గ్రాముల MDMA ఉంది. ప్రశ్నించి తీసుకొచ్చి ఆ పిల్లని మేము అరెస్ట్ చేశాము. అందులో A1 A3 పారిపోయారు.
ఈ పిల్ల మాత్రం మాకు దొరికింది. పాపం ఏవో నీతి తర్వాత ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళకి కనపడలా. ఆ తర్వాత వాళ్ళ పాపం వాళ్ళు ఎక్కడో ఏదో వేరే యాంటిసిపేటరీలో ట్రై చేసుకున్నారు, 30 రోజులు 40 రోజులు తెచ్చుకున్నారు. ఈ పిల్ల మాత్రం 60 రోజులు జైలుకి వెళ్ళింది. 60 లాంగ్ డేస్. ఉందా అండి అందులో 4 grams MDMA? అసలు 4 grams MDMA ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులే చెప్పాలి రేపు పొద్దున క్వాష్లో. ఉందా? వచ్చింది వద్దా? వచ్చి ఎక్కడున్నది? పోలీస్ వాళ్ళే పెట్టారు. పోలీసు వాళ్ళు పెట్టారన్న సంగతి మాట్లాడుతున్నాం కదండి. కాండమ్స్ పెట్టి ప్రాస్టిట్యూషన్ కేసు వేస్తామని చెప్పారు. నేను నోరిప్పితే నా బ్యాగ్ లో ఆ కార్ లోకి ఎక్కించిన తర్వాత నేను కాండమ్స్ పెట్టి ప్రాస్టిట్యూషన్ యాక్ట్ పెడతామని చెప్పారు. హ్యాబిచువల్ ప్రాస్టిట్యూటర్ అంటారు. డ్రగ్స్ మనకు అన్ని అవసరం కదా వేదాంత్ గారు. ఇప్పుడు మీరు నా ఆఫీస్కి వచ్చారు, మీరు అలా వెళ్తున్నప్పుడు నాది ఒక సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోయారు, మీరు మీ మీద కేసు పెడతా, ప్రైమా ఫేస్ నా ఆఫీస్కి వచ్చినటువంటి CCTV ఫుటేజ్ చూపెడతా, సరిపోతుంది మీ లెక్క ప్రకారం. అండ్ కార్ లోకి ఆ లగేజ్ ఎక్కించిన తర్వాత ఎఫ్ఐఆర్ వచ్చేది వేదాంత్ మీద. ఎలా శంకర్ ఆఫీస్కి వెళ్ళినటువంటి వేదాంత్ ఫోన్ చోరీ చేశాడంట. నేను కూడా నాకు తెలిసిన 4-5 యూట్యూబ్ ఛానల్లో లేకపోతే నా ఛానల్లోనే వేస్తాను. ఎఫ్ఐఆర్ ఉందిగా, ప్రైమా ఫేస్ ఉందిగా, మీ నా ఆఫీస్కి వచ్చిన వీడియో ఉందిగా. పంచాయతీ దిగాల్సింది కోర్టులో. మరి ఈ లోపల పంచాయతీలు చేస్తుంది ఎవడండి? అతను వచ్చి మాట్లాడతాడండి, ఈ అమ్మాయి గతంలో ముంబై రెడ్ లైట్ ఏరియా పరిసర ప్రాంతాల అపార్ట్మెంట్ దగ్గర కూడా తిరిగింది అంటాడండి. ఆడేదో ఒక పనికిమాల ఫోటో పట్టుకొచ్చి చూపెడతాడు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి పతివ్రత శీలవంతురాలు అని చెప్పి ముంబైలో నేను బతకలేదా చెప్తున్న డేట్స్లో నేను ఇండియాలోనే కాదు బయట ఎక్కడా లేను నా పరిస్థితి అంటే, ఎవడో ఒకడు గుడ్డకాల్చి ఒకటి వేస్తే ప్రజలకు అది వినసొంపుగా ఉంటే దాన్ని తుడుచుకుంటా కూర్చోవాలి. అసలైన పోరాటం వేరు. కళ్యాణ్ దిలీప్ ఎందుకు రావట్లా? కళ్యాణ్ దిలీప్ కేసులు వాదించాలా? 7 కేసులు ఉన్నాయి పిల్ల మీద. నా దగ్గర ఎగ్జిస్టింగ్ 44 కేసులు ఉన్నాయి. ఏదో మళ్ళీ పట్టరా, ఫైనల్ పట్టరా, ఎక్కడి నుంచి చేయమంటారు? ఓపెన్ చేసి ఏదమ్మా కేసు మొత్తం కేసు స్టేట్ ఏది ఉందో ఇలా మన వేదాంత్ గారు వేదాంత్ గారు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో 44 కేసెస్. అరే చూడండి సార్, నా ఎగ్జిస్టింగ్ కేసెస్ కరెంట్ డేట్స్ విధానాలు క్లోజ్ టు ఒక 400 కేసెస్ లాస్ట్ 1.5 yearలో డైరెక్ట్ వకాలత్ ఆర్ నా ఫ్రెండ్స్ వకాలత్ ఫైల్ చేసుకుంటే రిప్రజెంటేషన్కి వెళ్ళింది నేను. ఇప్పుడు అతను ఎవడో వచ్చి నా క్లయింట్కి సంబంధించి కేసుతో సంబంధం లేని విషయం మీ శ్రోతలకు చెప్పాలి సార్. నేను ఎందుకు రావట్లేదు ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ ధర్మం వేసి సార్. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఆమె దగ్గర పోలీస్ వాళ్ళే అలా పెట్టారు అనుకుందాం. అలా అంటే ఒక నిర్దోషిని దోషిగా అంత ఈజీగా మార్చేయచ్చా? అంటే చట్టాలు అంత లూజ్గా ఉన్నాయి. దోషి నిర్దోషులు తేల్చారు సార్. ప్రూవెన్ అంటిల్ నాట్ గిల్టీ. అసలు ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళు ఇన్నోసెంటే. జైలుకి వెళ్ళిన అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళు ఇన్నోసెంటే. కన్విక్ట్ అయ్యేదాకా we call them only accused, not convict. ప్రజల ఒక పెర్సెప్షన్ సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బూతు లా నాలెడ్జ్ లేక సార్ ఉండాలి సార్. ఎందుకంటే 10th క్లాస్ నుంచే కూడా లా నాలెడ్జ్ నేర్పాలి పిల్లలకి. ఇంత భయపడకూడదు. ఈ అమ్మాయికి రైట్ ఉంది. 51 నోటీస్ ఎవరికి ఇచ్చారు, నన్ను డిటైన్ చేశానని, చేసిన డేట్ ఏంటి, అరెస్ట్ చూపించిన డేట్ ఏంటి, ఈ రోజంతా పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచారు, నా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్, నా బ్రదర్స్కి ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత కాగితం చేతిలో పెట్టి నా లగేజ్ దేంట్లో అయితే డ్రగ్ ఫైండ్ అవుట్ అయిందన్నారో అది వాడికి ఇచ్చి ఎందుకు పంపించేశారు? ఓపెన్ దట్ వీడియో. ఎందుకు పంపించేశారు? లగేజ్ వాళ్ళు తీసుకోలేగా వెనక్కి పంపించేశారు. ఓపెన్ దట్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ అందులో దొరికితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచాలిగా. సీజ్ ఎందుకు చేయాల? వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నా బ్లాక్ పర్సన్ రాశారు, విచ్ ఇస్ నాట్ ఈవెన్ దేర్ సార్. అంటే రాధాంత్ గారు మీరు ఈ కేసు తీసుకున్న తర్వాత రోజుకి అక్కడ ఆపోజిట్ సైడ్ నుండి రికార్డింగ్స్ కానీ అమ్మాయి పైన ప్రూఫ్స్ వస్తున్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అవలేదు. కామెంట్స్ లో ఈ అమ్మాయి వల్ల మిమ్మల్ని కూడా తిడుతున్నారు. అప్పుడే నేను చాలా తిట్లు తిన్నాను సార్. నమ్ముకున్న ఐడియాలజీ కోసం 10 ఏళ్ళ పాటు మనిషి కోసం పనిచేస్తే బోల్ తిట్లు తిన్నా. లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక వీడియో చేస్తే బోల్ తిట్లు తిన్నా. బోల్ తిట్లు తిన్నా. ఎఫ్ఐఆర్ కాకముందే లగేజ్ మా తమ్ముడితో పంపించేశారు. ఓకే, జీప్ లో పంపించేశారు. రెడ్ కలర్ జీప్ లో ఏదైతే లగేజ్ లో మరి దొరికింది అంటున్నారో ఆ డ్రగ్స్ లగేజ్, ఆ లగేజ్ ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అక్కడ అవ్వలేదు. ఆ లగేజ్ వీళ్ళకి ఇచ్చి పంపించేశారు. ఓకే, ఇవన్నీ A1 కార్ లో కూర్చొని వీడియోస్ తీస్తున్నాడు. మస్తాన్ యాక్చువల్లీ దిస్ గై శేఖర్ భాష గానీ మార్నింగ్ నేను ఇలా వీళ్ళ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కుదిరితే నీ తరపున అడగను ఒకసారి. మస్తాన్ సాయితో రిలేషన్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో, సింగిల్ ఆన్సర్ కావాలి. వాట్ ఈస్ రిలేషన్ డిఫైన్ చేయమను. వీడికి అందరితో రంకులు ఉన్నాయా లేవా? ఆడగాళ్ళందరితో రంకులు ఉన్నాయా లేవా? వీడికి ఉన్నాయా? ఉంటే ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ నువ్వు డిఫైన్ చేయమని చేస్తావు. రాస్తారని అన్నా ఓడితో ఆ ఎదిరి ప్రశ్న అడుగుతున్నా. రాస్తారని అన్నవాడితో 12 ఏళ్ళ సాంగత్యం ఉందా లేదా? రాస్తారని అన్నవాడు కడుపు చేశాడా లేదా? లేదా నీతోనే తిరుగుతున్నాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? నీకెందుకు లేడీస్ డ్రెస్లో ఉన్న ఫోటోలు రాస్తారని పెట్టేవాడు,
ఎందుకు ఏపీ డీజీపీ ఆఫీస్లో పెండింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కేసులో నువ్వు కూడా హోటల్కి వెళ్ళావు అనేటువంటి నింద ఎందుకు వచ్చింది? ఆఫీసర్ చీర కట్టుకునే అలవాటు అనేది ఉంది అని ప్రాథమిక నిర్ధారణలో ఆ పిల్ల గొంతెత్తి చెప్తుంది కదా, వాటికి వివరణి అప్పుడు ఇతరుల రిలేషన్ గురించి మాట్లాడేది. కానీ నువ్వు ఎవడెవరా బొక్కడాగాడివా? రాస్తారన్నవాడు కంప్లైంట్ ఉంటే ఆ బూతుల గురించి కూడా చెప్తా, సమాధానం బరాబర్ చెప్తా. రాస్తారన్నవాడికి అబ్జెక్షన్ ఉంటే అడల్టరీ పెళ్ళం కంప్లీట్ చేసిందంటే ఈయన చెల్లి అనేటువంటి వ్యక్తి మీద డైవర్స్ ఫైల్ చేయమనంటే, అడల్టరీ గర్ల్ ఫ్రెండ్ కమిట్ చేసింది అంటే ఆ అడల్టరీని ప్రూవ్ చేసి ఈ అమ్మాయిని వదిలేయడం న్యాయమే అని న్యాయస్థానంలో చెప్పించమనండి. మధ్యలో నువ్వెవడవి అడిగావు, మేము చెప్పాం సమాధానం. రిలేషన్షిప్ స్టేటస్ గురించి నీ దగ్గర అద్భుతమైన ప్రూఫ్ ఉంది. రేపు పొద్దున వీడియో పట్టరా అమ్మాయి వెళ్తారు, సంతోషం. స్టిల్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ 493. ఓన్లీ అమ్మాయి మోరల్ యాటిట్యూడ్ని టర్పిలిట్యూడ్ని చెప్పుకున్నంత ఒక ఆడపిల్ల చెప్పుకోగలితే సమాజానికి, చెప్పుకోవడానికి మించి ఖచ్చితంగా నువ్వు లంజివేనా అని అడిగితే అది నీ అమ్మను కూడా అడగాల్సి వస్తుంది, నీ చెల్లిని నీ పిల్లాన్ని కూడా అడగాల్సి వస్తుంది. నీ సమక్షంలో వేరే మొగాళ్ళ దగ్గరికి వచ్చారా, కొత్త ఆలకుండా నువ్వు రంకంట కట్టావా, లేదా రాకుండా నువ్వు చూసుకున్నావా? మరి నువ్వు చూసుకుంటే అంత సంరక్షణలో మరి రాష్ట్రాలను ఎందుకు చూసుకోలేకపోయాడు? అయింది నీ ఫ్రెండ్ నీ అమ్మాయిని కలిపి కూర్చోబెట్టి అడగాలి, నీకు ఆ అర్హత ఉంది అని వీళ్ళిద్దరూ నమ్మితే. నువ్వు కౌన్సిలరు కాదు, ఫ్యామిలీ కౌన్సిలరు కాదు, నువ్వు లాయరు కాదు, సోషల్ యాక్టివిస్ట్. నువ్వు చేసిన యాక్టివిజాలు ఏందో, నువ్వు చేసిన ఈదు పోరాటాలు ఏందో. మగవాళ్ళ పైన చాలా సిల్లీగా ఒక అమ్మాయి కేసు పెట్టగలుగుతుంది, కానీ అదే ఒక అబ్బాయి మోసపోయి లేదంటే అబ్బాయి బాధితుడే స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోవట్లేదు. అదే నా పోరాటం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయమనంటే అతని దగ్గర ఉన్న లాయర్ అయిన పల్లెలు అతని తరపున నేను కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మాట్లాడతా, కానీ అప్పుడు కూడా ఉమ్మేసేస్తుంది అనమాట కోర్టు. ఎందుకంటే ఎనాసిన్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే మీకు జ్వరం తగ్గిపోతుంది. చాలా మందికి 3 పూట్ల 3 లేదా 4 రోజుల 5 రోజులు ఒక టాబ్లెట్ జనరిక్ మెడిసిన్ ని వాడాల్సి వస్తుంది. సో మీలాంటి హెల్తీగా ఉన్న పీపుల్ని డిసైడ్ చేసుకుని మందులు తయారు చేయరు. చట్టాలు కూడా అంబిగ్విటీలో ఏదన్నా మిస్యూటిలైజ్ అవుతుందేమో అన్న చట్టాలను రిపీల్ చేయలేము. చట్టాలు విక్టిమ్కి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. మనం చలివేంద్రం పెడతాం సార్, వాటర్ బాటిల్ ఉన్నవాడు కూడా ఒక్కోసారి మంచినీళ్ళు తాగుతాడు, వాటర్ బాటిల్ ఉన్నవాడు కూడా మంచినీళ్ళు అని తాగట్లా కట్టి చలివేంద్రం ఆపేద్దాం అంటే నిజంగా దాహార్తులు ఉన్నవాడికి అది మూర్ఖపు వాదన. చట్టాలు మిస్యూటిలైజ్ చేయబడుతున్నాయి, కోర్టులు కూడా అక్షంతలు వేస్తున్నాయి. ఫాల్స్ రేప్ కేసెస్ ని కూడా 482 సిఆర్పిసి కింద క్వాష్ చేయాలని చెప్తున్నాయి. అసలు ఆ పరిధిలోకి ఎందుకు వెళ్తున్నాయంటే పోలీసుల్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బలంగా చేయమనే కొత్త బిఎన్ఎస్ చెప్తున్నాయి. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ముమ్మరం చేసేకే కేసు కట్టని. అలా కట్టకపోయింటే శేఖర్ ఈ అమ్మాయి నీ మీద కేసు కట్టి 5 రోజులైంది. మరి 5 రోజుల్లో నీ మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కట్టే ఎఫ్ఐఆర్ నమోదవలా. సో చట్టాల గురించి చీప్గా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మన పాయింట్ కరెక్టే. శేఖర్ భాష మీద కేసు అయింది, కానీ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నీ ఫ్రెండ్ కూడా ఇంకా బయటకు వచ్చి మాట్లాడతారు. 493 10 years సెక్షన్ ఉంది కూడా. ఇప్పుడు యాంటిసిపేటరీకి వెళ్ళాడు, కేసు ఎప్పుడు నమోదైంది ఎప్పుడు వెళ్ళాడు. మరంత ఈజీ అయిపోతే నీ ఫ్రెండ్ నువ్వు పాటు బొక్కలో ఉండాలి కదా. రాజ్ వద్దు అన్నావు, ఇల్లు ఎందుకు కావాలి? చిచి అసలు అలాంటి 10 మంది జమానం కూడా ఎక్కల. వీ హ్యావ్ చాటింగ్ ఓపెన్ చేయి. స్పష్టంగా ఇల్లు విషయంలో రాజస్థాన్ అన్నావు TV9 లాంటి స్టూడియోలు ముందుకు వచ్చి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను మొన్నటిదాకా ఇల్లు ఇద్దాం అనుకున్నా, ఇప్పుడు అది కూడా ఇచ్చే ఉద్దేశం లేదు అని. ఒక విలేకరి, ఒక ప్రముఖ విలేకరి అతనితో మాట్లాడిన రికార్డింగ్ ఉంటది, అది ఇప్పుడు దాంట్లో ఆస్తి అడుగుతుంది, ఆ పిల్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే లేదండి నేను ఆ పిల్లలు అనుకుంటుందని నేను అనుకోవట్లా, తను ఎప్పుడు నన్ను ఆస్తి అడగల. రిజిస్ట్రేషన్ 29th May 2024 రాజ్ తరుణ్ ఇల్లు గురించి ఇస్తా అన్నాడు. హౌస్ గురించి అని ఒప్పుకుంటా, సపరేషన్ గురించి డివోర్స్ పేపర్స్ అంటే నేను ఒప్పుకోను. వి విల్ రీచ్ అన్ అగ్రిమెంట్ ఆన్ పేపర్ దట్స్ ఫైన్ డివోర్స్ అది ఇది అంటే ఐఎమ్ నాట్. ఎవరికి చూపించలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ యువర్ ఛానల్ వి ఆర్ షోయింగ్ దిస్. ఓకే, రాజ్ తరుణ్ నంబరే పైన. పెళ్ళి లేకపోతే డైవోర్స్ ప్రపోజల్స్ ఎందుకు వచ్చినాయి, దాని ఎక్స్చేంజ్ లో ఇల్లు ఎందుకు వచ్చింది, అగ్రిమెంట్ రాసుకుందాం అన్న మాట ఎందుకు వచ్చింది? 4 గోడల మధ్యలో అయితే నేను ఇల్లు ఇస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను అన్నాడు. అది దాటేసి వచ్చి నేను ఫైట్ చేశాను. సో ప్రజలారా, ఒక్క విషయం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ తను డబ్బు కోసమో ఇల్లు కోసమో రాజ్ తరుణ్ వెనుకున్నటువంటి ఏ ఆర్థిక బలం కోసం అయితే మాత్రం నేను లేను, కేవలం నా ప్రేమ రాజ్ తరుణ్ కావాలని మాత్రమే ఉన్నాను అని సంబంధించి ఒక్క ప్రూఫ్ అయితే ఇల్లుకు సంబంధించి ఇస్తా అన్న కూడా దీన్ని అంగీకరించలేటువంటి ఒక ప్రూఫ్ అయితే మన దగ్గర ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక లేడీని నాకు సంబంధించినటువంటి ఒక అంటే లైక్ ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని శేఖర్ భాషకి మీరు చెప్పడం జరుగుతుంది. కానీ మరి హర్యానా కూడా లేడీయే కదా, తనకు అబార్షన్ అయిందని చెప్పి అంత సింపుల్గా ఎట్లా చెప్పేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అది
అంటే నీ భర్త నీకు కావాలి, నీ భర్త చెడ్డోడని ప్రూవ్ చేయడానికి మాత్రం ఇంకొంతమంది అమ్మాయిలను చెడు చెయ్యొచ్చు. కానీ నేను నువ్వు చెడదానివి అని చెప్పి విత్ ప్రూఫ్స్ తోటి చూపిస్తుంటే నా మీద చెప్పు విసురుతావా అని అడుగుతున్నాడు. పొరంబోకోడు వీడి గురించి ఎందుకులా మారుతున్న క్వశ్చన్ అడగాలి మీరు. మామూలుగా గొడ్లో తీసుకొట్టాలండి, ఆ మాత్రం చేసాం కానీ రికార్డింగ్ హర్యానా రికార్డింగ్. నిన్న కాక మొన్న ఫోన్ చేసింది. హర్యానా విత్ యూ ఒకసారి ప్లే చేయండి. మంచి మంచి మాట్లాడండి ఫస్ట్ 2 నిమిషాల్లో. హలో హాయ్ అరియానా, ఇలా ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా. నేను నిన్న ఒకటి నాదొక ఆడియో వాయిస్ రిలీజ్ అయింది, వాళ్ళ డాడీతో మాట్లాడింది. ఐ స్వేర్ ట్రస్ట్ మీ, నాకు అసలు క్లూ లేదు, ఎవరు రిలీజ్ చేసినారనేది నాకు తెలియదు. నా దగ్గర వాళ్ళ డాడీతో మాట్లాడిన సింగిల్ రికార్డింగ్ కూడా నా దగ్గర లేదు. అవును, నాకు కూడా వచ్చింది. నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే కూడా అంతకుముందు కూడా రాజస్థాన్ వల్ల మన ఇద్దరం ఇప్పుడు కలవకపోయినా శత్రువులాగా అయిపోయినాం. ఇప్పుడు నాకేంటంటే సడన్ గా వింటే నేను రిలీజ్ చేసినాను అనుకుంటాం. ఐ స్వేర్ నా దగ్గర మనం మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి. అదేంటి ఆ రికార్డింగ్స్ కూడా 30th మే మనం గొడవపడ్డాయి, అది నేను ఓటీటీలోకి వెళ్ళి వచ్చినాక ఏదో మాట్లాడుకునే ఆ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను నీకు సారీ చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ రాజస్థాన్తో మాట్లాడింది, రాజస్థాన్ డాడీతో మాట్లాడింది సింగిల్ రికార్డింగ్ నా ఫోన్లో లేదు. తనని బ్యాడ్ చేసిందని తన ఫీల్ ఉన్నప్పుడు ఈ బోగ్గాడు ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివన్నీ బయట మాట్లాడడానికి, ఈ అమ్మాయి అంతమందికి అన్యాయం చేస్తుందని చూపించడానికి ఎవడి చెత్తగార్తి కుక్క, ఎవడి నికృష్ట పెదవా? ఈ అమ్మాయే ఫోన్ చేసి నాకు నీ గుడ్ బుక్స్ నుంచి బయటికి వెళ్ళాలని లేదు, నేను ఎప్పుడు నీకు అన్యాయం చేయలేదు, మనిద్దరం రాస్తున్న వాళ్ళు అన్యాయం అయిపోయాం, ఆ రికార్డింగ్ వాళ్ళ నాన్న దగ్గర నా దగ్గర తప్ప నా దగ్గరే తెలియదు అంటే ఎవడు రిలీజ్ చేసినట్టు? మరి అంతే కదండి. మరి ఇది కూడా వచ్చి ఈ అమ్మాయి ఆకాశం నుంచి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ తో రిలీజ్ చేయించింది అంటాడా? సరే మీరు అతను మోడస్ ఆపరెండి అర్థం చేసుకోండి. ఇష్యూ మొత్తం డైవర్ట్ అవ్వాలా, ఈ అమ్మాయిని వదిలేయడం మీద ప్రజల్లో సింపతి రాకూడదు, ఈ పిల్లకి జరిగిన అన్యాయం రాకూడదు. కొత్త బ్రీతింగ్ స్పేస్ పట్టుకొచ్చేసి ఆధార్ ఏంట్రా నీ దగ్గర ఉన్న ఆధారాలు, ఒక ఎఫ్ఐఆర్ కాల్ రికార్డింగ్ పోరంబోక, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఈ అమ్మాయి పెట్టిందిగా రాస్తానికి, ఆడెక్కడి నుంచో సేకరించాడంట. మీకు అందరు సెల్ల చూపించాం కాబట్టి సరిపోయింది. ఓ రకంగా రాస్తారని దేవుడే రాస్తారని ఫోన్ వదిలి వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ మేము చెప్పినా ఇవన్నీ ఈ పిల్ల ఫ్యాబ్రికేట్ చేశారని నమ్ముకుంటారు. ఇల్లు అన్నారు, ఈ పిల్ల చేయదవా అంది, ఏటికి ఎత్తన సంవత్సరం కేసు అన్నారు, పెట్టించినా కూడా కాడ లాయన్ పంపించిందా, డబ్బులు పంపించిందా? ఇన్నని సార్ అసలు ఇక్కడ టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది, అది తప్పైతే ఎలా డిస్కషన్ లోకి వచ్చినాయి? 2 విషయాలు అయితే నాకు ఖచ్చితంగా షాకింగ్. ఒకటి వెళ్ళిపోతాయి సార్, ఆయన డ్రగ్స్ కేసులో చూపించిన వీడియోలు, సూట్ కేసులు ఇచ్చేస్తారా? ప్రైమా ఫేస్ దాంట్లో ఉండగా బేసిక్ నేగల్ నాలెడ్జ్ ఉండగా ఇచ్చేస్తారా? సీజ్ చేయరా? చేదర పంచనామాలో బ్లాక్ పర్సా, ఏదో పర్స్ ఏది అమ్మ దగ్గర లాక్కెళ్తున్న దాంట్లో కూడా లేదుగా. సరే ఇంత ఆవేదనకు గురి చేసి రోజు ఒక అమ్మాయిని రాధిక అని మొన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తిరగేసి లంజోడకని అనకుండా ఏమంటావండి? అంటే ఆడు ఏమైనా అనొచ్చు, ఈ పిల్ల క్యారెక్టర్ ఎంతైనా అసాసినేట్ చేయొచ్చు, తిరగేసి ఎవ్వరు అన్నీ అనకూడదు అంటే పారిపోతారు. ఒక లెటర్ ఉంది, చదువుతాను. తను చదవమని చెప్పి పంపించిన లెటర్. ప్లీజ్. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అండ్ ఐఎమ్ సారీ, let's forgive us. I want to say let's forget what has happened, but I know it's hard for both of us, but time heals everything. Let's not tight, let's focus on careers, let's work for good future. I will not use those devices anymore which involved our past. I don't need any of my past contacts. I will listen to you and I will hand over them to you. రాష్ట్రం గీడు రాశాడండి శేఖరబాబు గారు. ఇది May 20 రోజు 2023లో మీరు దిస్ గై మస్తాన్ సాయికి రాసినటువంటి యువర్స్ లవింగ్లీ అన్విక. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దాంట్లో లవింగ్లీనా? ఎస్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. అంటే మీకు రిలేషన్ ఉందని ప్రూవ్ అవుతుంది. అసలు ఎంత చెప్పింది మీకు, క్రాస్ వైబ్స్ లో ఈ అర్బనైజ్డ్ పాయిజన్డ్ కల్చర్లో మొగుడు పిల్లల పరిధులు దాటి వేరే వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించుకున్నప్పుడు వచ్చేటువంటి దాష్టికాలు, దరిద్రాలు ఇవి ఫిజికల్గా బెడ్రూమ్ దాకా వెళ్ళినా వెళ్ళకపోయినా మామూలు మనుషులకు వినడానికి జుగుప్స కలిగించేటువంటి విధానాలు. దీంట్లో కారణం ఏంటి? అదే వ్యక్తికి రిప్లై కింద అడగండి. నీ ఫ్రెండ్ తన భార్యని, తన గర్ల్ ఫ్రెండ్ని అపురూపంగా కదా ఇంట్లో చూసుకోవాలి. 10 మంది మగవాళ్ళ మధ్య చిన్న చిన్న నిక్కర్లు వేసి డ్యాన్స్ ఎందుకు వేయించాడు?
నువ్వు ఎందుకు చేసావు తింది తప్పు, నువ్వు వాళ్ళతో వాడు మగవాళ్ళతో ఆడదారి, నీకు సంబంధం ఏంటి, వాళ్ళతో నువ్వు లిటర్ ఏంటి, సిగరెట్ ఏంటి, తాగులు తప్పు. అసలు ఆ పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నాడు ఇంకా నికృష్టుడు కదా, ఇంకా నీచమైన పెరవెట్ మైండ్ సెట్. నికృష్టుడి గురించి మాట్లాడదాం, నేను అదే సో అదే కేసు కట్టి ఆల్రెడీ కేసు అయిపోయింది. సో నేను ఒక నిమిషం, అది నేను మస్తాన్ ఒక టైంలో డేట్ ఎప్పుడుందండి? 2023. సో మా ఎఫ్ఐఆర్ అయినా 1 monthకి అంతేనా? ఆ ఎఫ్ఐఆర్ అయినప్పుడు డేస్ అక్కడ అతనేం అరెస్ట్ అవ్వలేదు, బట్ మేము హార్డ్ డేస్ ఫేస్ చేస్తున్నాం. ఓకే, ఆ హార్డ్ డేస్ ఫేస్ చేస్తున్నప్పుడు అతను అప్పుడే సాఫ్ట్వేర్ ఏదో కంపెనీ పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసుకుందామని అతను అనుకుంటున్నాడు. నేను మా ఇంట్లో మ్యూజిక్ సెటప్ చేసుకుంటూ నా కెరియర్ స్టార్ట్ చేసుకుందామని నేను, ఎందుకంటే హర్యానాతో ఇష్యూ అయినప్పుడు గోవా వదిలేసి వచ్చేసాను, బట్ ఇంట్లో చేసుకుందామని. అక్కడ మీరు చూసినట్టయితే ఐ వోంట్ బీ ఇన్ టచ్ విత్ పాస్ట్ కాంటాక్ట్స్, డివైజెస్ కూడా యూజ్ చేయనని. మస్తాన్ నాతో ఏమైతే అంటాడంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నీతో ఆడుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు అదే లూప్లో ఉంటావు, నువ్వు పని చేసుకోవట్లేదని మస్తాన్ నాతో అంటాడు. నేను దానికి ఇచ్చిన రిప్లై అంటే మన ఇద్దరి మధ్యలో జరిగిన పాస్ట్ ని మర్చిపోదామని. గొడవ పాస్ట్ అండి, కేసు పాస్ట్. మీరు ఒకసారి మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది అది. ఒకసారి ఐ లవ్ యూ ఐ మిస్ యూ పక్కన పెట్టేసి కొన్ని చదవండి, దాని తర్వాత నేను ఐ లవ్ యూ ఐ మిస్ యూ కూడా చెప్తాను. I don't need any of my past contacts. I will listen to you and I will hand over them to you. I want you to go to office and work as you used to. నా పాస్ట్ కాంటాక్ట్స్ ఏవైతే నా చుట్టూ ఉంటున్నాయి చెడ్డగా నువ్వు చెప్తున్నావో వాటిని నేను వదిలేస్తా. Feels everything. నేను వాళ్ళందరికీ ఉన్నటువంటి కాంటాక్ట్స్ డివైసెస్ నేను వాడను. ఇదేంటండి, I want to say let's forget what has happened, but I know it's hard for both of us. కేసు అండి, కేసు ఏం తెల్లారే కదా, కేసు 1 month కదా. Okay. ద డేట్ మెన్షన్స్ దట్ 376 ఎఫ్ఐఆర్ అన్నది తినే కట్టించిందని అభిప్రాయం తనకి లేదు, రాష్ట్రంలోనే కట్టించాలనేటువంటి అభిప్రాయం తినకి. ఇద్దరికి మధ్య జరిగిన దాంట్లో ఇట్ వాజ్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్. సార్ ఇవాళ మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటుంది, ఆ రోజు 3 వ్యక్తుల మధ్య ఓ భయానకమైన సందర్భం. నన్ను వదిలేసి నీ బతుకు నీ పని నువ్వు చేసుకో, నువ్వు అన్నట్టు నువ్వు నాకు అడ్వైజ్ ఇచ్చినట్టు నా ఫ్రెండ్స్ విషయంలో నేను వదిలేస్తా, నా వద్దా ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ, జాగ్రత్తగా. అది నేను మాటలో దిస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ క్రాస్ వైడ్. సో వాట్ ఐ సే ఈజ్ argumenting on a point which has no relevancy will only divert her case kabatti. For argument's sake, it is a cross vibe and unfortunately encouraged by own husband. It is shocking actually. Ask him to say that Raj Tarun to come on to dais and say that all these recordings, all these things, all this supporting, including FIR launching, including taking her to Mastan house, till date we didn't show. Open that video. టిల్లెడ్ విడిన్ షో. ప్రతిరోజు మనం వెళ్దాం మస్తాన్ దగ్గరికి వెళ్దాం. ఆ 4 months ఒక ఆడపిల్లను వదిలించుకోవడానికి నీచంగా ఐ విల్ షో సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇదే అయితే మాత్రం విల్ షో సార్, భూమికి బరువు విల్ షో సార్. ఇలాంటి అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరికి రంకుందని ఏ డేట్కి నువ్వు కన్క్లూడ్ చేసుకున్నావు? ఏ డేట్ కంటే ఎఫ్ఐఆర్ నమోదు అవడానికి 3 రోజుల ముందు కన్క్లూడ్ చేసుకుని 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయించావు. మరి అంతకు ముందు దాకా కోడా పెట్టుకెందుకు తీసుకెళ్ళావు? కోడా పెట్టుకుని విత్ వీడియోస్, ఎల్లో టీషర్ట్ ఏదో వేసుకుంటాడు మీ వాడు అందులో. మస్తాన్ సాయి దగ్గరికి తీసుకెళ్ళావు ప్రతిరోజు ఆడిక్కడికి రావాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. 4 నెలల్లో ఆ కేసు కంప్లీట్ అయ్యేదాకా ఒక టాస్క్. కేసు కంప్లీట్ అయిపోయింది, ఆగా బాగా అయిపోయింది. మళ్ళీ అమ్మాయిని ఓదార్చడం, ఓకే బేబీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కేసులో చూసుకుందాంలే, సరే నువ్వు మూవ్ ఆన్ అవ్వు, నువ్వు ప్రశాంతంగా ఫోకస్ చేసుకో. ఇది మస్తాన్ వాళ్ళ ఇల్లు. ఫస్ట్ వీడియో అక్కడ రాజ్ కూడా ఉంటాడు కెమెరాలో, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మస్తాన్ కూర్చుంటాడు. మస్తాన్ వాళ్ళ ఇల్లు అది. సార్ వెరీ పాయిజనస్ కల్చర్ వేర్ వి షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సపోర్టింగ్. I'm only talking about an incident where మస్తాన్ వాళ్ళ బెడ్రూమ్ లో రాజ్ పడుకున్నాడు. ఓకే, ఇది మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో. ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయితో రిలేషన్ ఉందని చెప్తా ఉన్నారో అదే ఇంట్లో రాజ్ తరుణ్ అండ్ దిస్ గర్ల్ ఉన్నటువంటి విజువల్స్ ఇవి. మీరే నిర్ధారించుకోండి ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో. సో దీని గురించి అండి నేనన్నాను సార్, షీ వెంట్ ఫర్ ఎ డీజేయింగ్. ఆ బ్యానర్ కూడా ఒప్పించేయి. షీ ఈజ్ అ ప్రొఫెషనల్ డీజే ప్లేయర్. హర్యానాతో ఫోన్ చేపించి బోకుదానా సిగ్గులేందానా నువ్వు వాడి మీద డిపెండెన్స్ అవతల తప్పుడు ఏం తింటావు, నీకంటూ ఉద్యోగం లేదా అంటే, లావణ్య ఈజ్ అ ప్రొఫెషనల్ డీజే కన్సోల్ కంట్రోలర్ డీజే.
సో తిను ఒక డీజే ప్లేయర్, సో అదే దానికి తన సంబంధించిన కొలీగ్ కొలీగ్ ఇంకొక డీజేనా ఇతను కూడా? అతను హీలర్ అండ్ బట్ మేము ఒక 2 days షార్ట్ ఫిలిం సాంగ్ చేసాం. ఆ సాంగ్ కి సంబంధించిన వీడియోస్ అవి. అదే స్టిల్ అదే స్టిల్స్ అవి. ఓకే, సాంగ్ ఉందా? సాంగ్ ఉంది, కాకపోతే ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. అదే సాంగ్ క్లిప్స్ ఏమైనా బయట పెడితే కూడా నా యూట్యూబ్ ఛానల్, నాది రాజ్ది యూట్యూబ్ ఛానల్, అన్విక అని అందులోనే పేరు ఉంటుంది. మరి అప్పట్లో 9 ప్రొడక్షన్స్. సో 9 ప్రొడక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అందులో లావణ్య ఒక యాక్ట్రెస్ గా ముందుకు వస్తున్నటువంటి అంశాలు కనిపిస్తా ఉన్నాయి. 9 years ago అప్పుడే 20 lakhs వ్యూస్ ఉన్న ఛానల్ అది. బట్ రాజ్ వద్దు అన్నాడు నా కెరియర్, నేను అప్పుడే ఆపేశాను. ఓకే, కంప్లీట్ హౌస్ వైఫ్ గానే ఉండేది. ట్విస్ట్ ఏంటంటే ఈ గోవాలో ఈ ఫోటోలు వీడియోలన్నీ కూడా రాష్ట్రాన్ని పెట్టినటువంటి పెళ్లి ఈ పెళ్ళే. ఇప్పుడు ఈ వీడియోస్ ఫోటోస్ అలానే బయటకు వచ్చాయి. అలా కదండి, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. ఆ పెట్టిన తర్వాత అయితే ఈ అమ్మాయి డివైస్ అతను హ్యాక్ చేయాలి, లేదా వీళ్ళిద్దరికి సంబంధించిన కామన్ ఐక్లౌడ్ లోని అన్ని అప్లోడ్ అవ్వాలి. అన్న ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ మధ్య కాలంలో. తనపై కూర్చోవడం, నడుంపై చేయి వేయడం, అండ్ దిస్ గర్ల్ తన షైగా ఫీల్ అవ్వడం. ఇంట్లోకి వచ్చిన వరుణ్ సందేశ్, ఇంట్లోకి వచ్చిన నిఖిలాలతో కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా సిల్లీగా ఉండేటువంటి ఫన్నీ గర్ల్, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అతని పేరు ఇదండి, నా సీనియర్ ఆయన. మొన్న అది చూసి అతను డిఫమేషన్ వేస్తున్నాడు ఇప్పుడు శేఖర్ భాష పైన. శేఖర్ భాష అడ్రస్ కూడా పంపించాను. అసలు నా సీనియర్ ఇద్దరు, వాళ్ళ వైఫ్ అతను ఇద్దరు నా సీనియర్స్. నన్ను చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు. దికా తెరా హెయిర్ కలర్ అని అంటున్నాడు. అందులో కూడా మేము సెలూన్ లో ఉన్నాం, హెయిర్ కలర్ చూపించు ఇది అని అంటున్నాడు. స్ట్రీక్స్ వేసుకున్నప్పుడు ఏడిపిస్తాం కదా సాధారణంగా, స్ట్రీక్స్ వేసుకున్నప్పుడు. నౌ హి ఇస్ ఫైలింగ్ ఎ డిఫమేషన్ కేస్ ఆన్ శేఖర్ భాష. అంటే ఇది చాలా కామన్. కామన్ ఏం కాదండి. మేము 6 members వెళ్ళాం సెలూన్ కి, చిన్న సెలూన్, 2 seats ఉన్నాయి. చాలాసేపు నుంచున్న తర్వాత తను ఇద్దరా బయట అని అన్నాడు. ఇక్కడ కూర్చున్నాను నేను అంతే. తన మీద కూడా ఏదో ఇలా మేము కూర్చోలేం. ఫ్రెండ్ నా సీనియర్, మీరు బ్రదర్ అనే అనుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్ అనుకోవచ్చు, పెద్ద అని అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. నన్ను కేర్ చేసే ఒక పర్సన్. ఏజ్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తి అండి. మేము సీనియర్ అండి, నా ఇంటర్ తర్వాత అప్పటి నుంచి సీనియర్ అతను నాకు. వాళ్ళ వైఫ్ ఉంది పక్కన, సెలూన్ లో వాళ్ళ వైఫ్ కూడా ఉంది. ఓకే, సో ఇతను మస్తాన్ సాయి అన్నారు మధ్యలో. అదేమన్నది హోటల్ రూమ్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు, ప్రైవేట్ బీచ్ కాదు, చుట్టూ అంతమంది జనాల మధ్యలో సార్ నేను అర్థమవుతుందా మీకు? ఎలాగైనా రాజ్ తరుణ్ చేసిన చర్యని సపోర్ట్ చేయాలా, ఒక 10 కొట్టుకాల్చి ముఖం మీద వేసేయాలా. కామన్ గా ఒక డీజేయింగ్ ప్రొఫెషన్ లోనో, ఒక గోవన్ కల్చర్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, హేలర్స్ తో ఉన్నటువంటి దాన్ని వెస్టర్న్ పీపుల్ తో ఉన్నది కానీ ఖచ్చితంగా అమ్మాయి పెడలరే. తెల్లగా ఉండి జుట్టు మూడేసుకున్నవాడు ఆడ దృష్టిలో పెడలరే. మరి జులపాగడ పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేలా ఉంటాడు, ఎత్తుకెళ్ళిపోయేలా ఒప్పుకుంటాడా? అది కరెక్ట్ కాదు కదా సార్. అది సో ప్రీతి పర్సనల్ ఫొటోస్ని రిలీజ్ చేస్తున్నావు, ఆమె కూడా అమ్మాయే కదా. మరి ఒక అమ్మాయి గురించి అంతగా ఆలోచించే లావణ్య పర్సనల్ ఫొటోస్ని ఎలా రిలీజ్ చేస్తుంది అని చేస్తున్నప్పుడు మీరు యాజ్ ఎ అడ్వకేట్గా మీ క్లయింట్ ఇలాంటివి చేస్తున్నప్పుడు నో చెప్పరా? చెప్పను అని అడుగుతాను. చెప్పను, ఆడు చేతనం చేసుకోమను. నా గురించి బాగానే మాడుతున్నాను, అది కాదమ్మా. అవునా పెద్దోడు పక్కన నేనేమంటానండి వేదాంత మీద నేను గొడ్డగలిసి ముఖం మీద వేసేయచ్చు. వేదాంత్ గురించి నేను రకరకాలుగా చెప్పొచ్చు. టాటూలు అన్నీ చూస్తున్నారా? వేదాంత్ కంపల్సరీ కూడా బాంగ్ తీసుకుంటాడు, వేదాంత్ కంపల్సరీ కూడా గాంజా తీసుకుంటాడు. ఆ స్టోన్ డైస్ కనపడకుండా ఉండాలని కళ్ళజోడు పెట్టుకున్నాడు. బ్యాగ్ లో ఎతికి తాయి కూల్ కూడా ఉంటుంది, కంట్లో వేసుకుంటా ఉంటాడు. బాగుందా? నెరేటివ్ బాగుందా? అప్పుడు నువ్వు అన్నీ ఏం చేయాలి? సార్ వాట్ ఆర్ యూ సేయింగ్ సార్, నా బ్యాగ్ లో ఏం లేదు సార్, ఐ డ్రాప్ సార్, మీరు అది చూసి నా మీద నిందేశారు సార్ అంటే నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకునే ప్రాసెస్ లో నేను ఎప్పుడో మందు తాగుతున్న గ్లాస్ ఫోటో ఉందనుకో, పెట్టాను. ఎంత ధైర్యం ఉంటే ఒక అడ్వకేట్ని సుప్రీంకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నావు ఉండే, లేకపోతే హైకోర్టులో చేస్తున్నా నా మందు గ్లాసు నువ్వు పెడతావు, నా ప్రైవేట్ ఫోటోస్ యూ స్టూపిడ్ అన్నాను కాదు. ఇది నిన్ను నేను డిఫెన్స్ లో పెట్టేయచ్చా? నువ్వు నిరూపించుకోవడానికి మాత్రం నా గురించి ఏమీ చెప్పకూడదా? చెప్తేనేమో రాస్తారని గారు వచ్చేమో స్విగ్గీ డీటెయిల్స్ అని బయటకు వచ్చేస్తాయని జీమెయిల్ హ్యాక్ చేసింది అంటే ప్రముఖ ఛానల్స్ ముందు. వీళ్ళేమో డైరెక్ట్ గా అన్నా అక్క దగ్గర మనం బతుకంతా బుగ్గుపోలైపోయింది అంత ఉందన్న చరిత్ర అంటే 1 minute మన దగ్గర లాయర్ ఉన్నాడు, మీడియాని పిలుద్దాం, వెళ్ళి పిసలతో పిస్తున్న కేసు ఎట్టేద్దాం. ప్రైవేట్ ఫోటోస్ అంటే ఏం రిలీజ్ చేసింది సార్? పబ్బులో ఆల్రెడీ ఆ పిల్ల గొంతులు ఎత్త రీల్స్ లో పెట్టుకున్నాయా? ఆల్రెడీ ఆ పిల్ల పబ్లిక్ ప్రొఫైల్ లో పెట్టినాయా? ఈ పిల్ల ఫస్ట్ టైం గొంతులో ఇలా డ్రగ్ వేసేదాకా మొత్తం తెలియనటువంటి పిల్ల పాప మా తర్వాత చాలా బాగుందని ప్యాకెట్లు ఇటు తిరిగేసిందా? ప్యాకెట్లు మేము ఎక్కడ చూపించాం? ఇవన్నీ 219 లో కోర్టులో చూపెడతాం.
శేఖర్ భాష గారు కూడా వస్తారు కదండి. సో ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్గా మీకు ఈ లాస్ లీగాలిటీ అన్నీ తెలిసిన తర్వాత ఒక మనిషిని పట్టుకొని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అదే దాంట్లో పాటు ఈ అమ్మాయి చెప్పు తీసుకొని కొడితే దానికి సహకరించడం ఎంతవరకు కరెక్ట్ అని శేఖర్ భాష గారు అడుగుతున్నారు. బాధపడమంటే అనవసరంగా మాడుతున్నాం అన్నాం కదా, నువ్వు అనవసరంగా చిన్నపిల్లలు ఏదో మాడుతున్నావు, ప్రజలకు ఏదేదో అర్థమవుతుంది, రకరకాలుగా వెళ్తున్నావు. యాక్చువల్గా అయితే అతను కొట్టాలి సార్. విషయం ఏంటంటే భౌతిక దాడులను పెద్దగా ప్రోత్సహించను, కానీ ఇలాంటి పోరంబోకుడు చీడ పురుగు మీద ఎగని అండర్ ప్రొవోకేషన్ చట్టరీత్యా నేరం కాదు. ఇప్పుడు మిమ్మల్ని కాన్స్టెంట్ గా ప్రొవోక్ చేస్తున్నాను నేను, కాన్స్టెంట్ గా మీ బాడీ షేమింగ్ చేస్తాను, మీ గురించి మాడుతున్నాను, మీ క్యాట్ గురించి మాడుతున్నాను. మీరు ఒక మంచి ప్రొఫెషనల్ యాంకర్ కానీ లంచ్ అడగానే ఒకసారి నన్ను అంటారు. ఎలా అంటారు మీరు యాజ్ యాంకర్ కింద? నేను మిమ్మల్ని కూల్గా విత్ ప్రూఫ్స్, యు ఆర్ హ్యావింగ్ స్టోన్ డైస్, మీరు ఖచ్చితంగా గంజాయి వాడతారు. నేను మిమ్మల్ని ఎప్నటైజ్ చేస్తున్నా, ప్రొవోక్ చేస్తున్నా. అండర్ యాక్ట్ ఆఫ్ ప్రొవోకేషన్ మనకు కూడా జస్టిఫై అవుతుంది ఏమో. ఆయన పక్కన ఉన్న మధు శాస్త్రి గారు చెప్పాలి ఆయనకి, అలా అంతలా ప్రొవోకేషన్కి వెళ్ళకూడదు. ఒక్కొక్కరు మెంటల్ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు అన్స్టేబుల్ వాళ్ళు ఉంటారు. ఇతను కెలికిడికి ఏ పిల్లలు రేపు స్కూటర్ రేటు పొడిచేసింది అనుకో, అది కూడా నేనే పొడిపించానని చెప్తాడా? అంత దూరం నీకు ఉన్నప్పుడు అవతల ఒక్కొక్కరు సెన్సిబుల్గా ఉంటారు, కవుక్కుని రియాక్ట్ అవుతారు. నువ్వు ఒక ఆడపిల్లలను పట్టుకుని 20 మందికి డ్రగ్స్ చేస్తావు, పిల్లలను పాటు చేసి 20 మంది అంటావు అంటే అలా కదండి. మీరు అన్నది 20 మంది పిల్లలు ఎవరండి యాజ్ పర్ సెక్షన్ ఐపీసీ మీరు చేస్తున్నటువంటి అంత ఓపికలు స్థానాలు ఎవరికి ఉండవని వేదంతి కదా. అసలు లాయర్ అంటే లాయర్ నా ప్రొఫెషనే. మనిషిగా నాకు కొన్ని బేరబుల్ అన్బేరబుల్ థింగ్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, ప్రొవోకేటివ్ ఇండెక్సెస్ ఉంటాయి. నేను చాలా కామ్గా వచ్చి నాకు డబ్బులు ముడుతున్నాయి కాబట్టి నేను ప్రతి ఛానల్కి వెళ్ళి పని పాట లేకుండా అలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. నేను రోజు మాట్లాడతానంటే ఆబ్వియస్ చెప్పు తీసుకుంటే యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ బెటర్ థింగ్ ఫ్రమ్ ఫాట్ మనం లాగలా కూడా అర్థమని చూసుకుంటాం. ఎక్కడ అది ప్రాబ్లం అండి, పిల్లలు కొంచెం బెరికి ఇంకా మంచి మంచి ఆడపిల్లలు ఉండవు శేఖర్ భాష బాధితులు. ఇంకా చాలా జరగచ్చు కూడా, మనం ఏం చెప్పలేం, మనం ఏం చెప్పం. ఆయన లాయర్ కాపాడాలా, శేఖర్ భాషకి సెక్యూరిటీ ఇవ్వాలి. మస్తాన్ సాయి అన్న నన్ను 4 గోడల మధ్యలో తిట్టాడు. నువ్వు నలుగురు మధ్యలో తిడుతున్నావు అంటే డజన్ మీన్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ దెమ్. ఇప్పుడు అప్పుడు మరి అంటే రాస్తరంతో నలుగురు మధ్యలో చేస్తున్నట్ట కాదు కదా. మస్తాన్ నన్ను తిట్టినవి ఏదైతే ఉందో 4 గోడల మధ్యలో తిట్టాడు, ఎవరు లేరు. నువ్వు నన్ను నలుగురు నీ ఫ్రెండ్స్ ముందు తిట్టావు ఆ పాట పాడి అన్నది ఉద్దేశం. ఆ పాట నేర్పించిందే మీరంట, ఆ పాట ఛానల్ ఆ సబ్స్క్రిప్షన్ చేయించిందే మీరంట. అదేదో యూట్యూబ్ ఛానల్లో ఆ సాంగ్స్ అన్నీ ఉంటాయంట. అందులో రాస్తారని కూడా మళ్ళీ అదే ఆడియోలో కూడా అంటాడు, అదేమైనా నేను రాసిన పాట యూట్యూబ్లోనే ఉంది అని అంటాడు మళ్ళీ. అండ్ ఒక థింగ్ ఏంటంటే ఈ ఇప్పుడు రాస్తరుణ్ గారు రీసెంట్గా తన ప్రెస్ మీట్లో ఈ మీ విషయం వచ్చినప్పుడు అన్నారు, ఇఫ్ ఒకవేళ ఈ చూపిస్తున్న ప్రూఫ్స్ ఆధారాలన్నీ నా దగ్గర నుండే వచ్చి ఉంటే ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, ఆ విషయం లావణ్యకు కూడా తెలుసు అని అంటున్నారు. చాలా ఆధారాలు అంటే నేను నా ఫోన్ మేము ఇద్దరం డివైజెస్ కొట్టుకుంటున్న టైంలో, మస్తాన్ కొట్టుకున్న టైంలో నేను ఒక కాపీ రాజ్ ఫోన్లో పెట్టిందే నేను. మా ఇద్దరికైతే అంత అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ రోజు అతను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి, బట్ ఏది వచ్చినా సరే నేను ప్రూవ్ చేసుకోగలను. ఓకే సార్, మీకు ఫైనల్ ఆన్సర్ క్వశ్చన్ సార్. ఈ అమ్మాయి విషయంలో మీరు చాలా ట్రాన్స్పరెంట్ లాయర్ కాబట్టి చెప్తున్నాను, ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి చేసిన ఇవి తప్పులు అని చెప్పండి. అదే మొన్న కూడా దవడమే పీకుతుందని చెప్పాను, ఒక విషయం లేదంటే బయటకు వస్తే అన్నగారని చెప్పాను, లాయర్ కిందే మాట్లాడాలి. వాళ్ళ నాన్న వచ్చి నా పెద్ద కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళ దగ్గర ఫీజు కోసం చేసే కేసులు కదా, కొన్ని ఎమోషన్ కోసం చేసే ఉంటాయి. అది అమ్మాయి చేసిన తప్పులేంటి? 100% ఆ పిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అన్సర్టన్ రిలేషన్షిప్ ఎంతకాలం కొనసాగడం చాలా తప్పు. నా సొంత చెల్లైనా బయట చెల్లైనా బయట చెప్పేసలో చెప్పు తీసి కొడతాను డే 1 వచ్చాడు వార్నింగ్ ఇచ్చిన. ఇలాంటి పద్ధతులు మానుకోమన్నా. నేను ఖచ్చితంగా పిల్లని స్మోక్ విషయంలో కంప్లీట్ కట్ చేయించిన, నా పరిసర ప్రాంతాల్లో ఉండగా నాట్ అలౌడ్, నో డ్రింకింగ్. 10 o'clock పడుకుంది లేదా నా లేడీ అడ్వకేట్ మాట్లాడుతుండగా పక్కన ఉన్న పిల్ల చూడండి 10:30 కల్లా వెళ్తారా, పడుకోవాల్సిందే. గత మంచి జీవితంలోకి రావాలా, రాష్ట్రం మీద పోరాటంతో పాటు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలా. ఎవడు ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా నిన్ను నువ్వు లవ్ చేసుకోవాలా, నీ తల్లిదండ్రుల కోసం బతకాలి, నీ తమ్ముడి కోసం బతకాలా, నీ 15 కుక్కల సంరక్షణ కోసం బతకాలి. మాట్లాడు ఎలా ఉన్నా మాట్లాడతాడు. మస్తాన్ సాయి విషయంలో యు ఆర్ క్లియర్. మస్తాన్ సాయి నాకు వచ్చి చెప్పుకున్న విషయాలు ఇంకా పాపం తన వ్యక్తిగత జీవితంలో తనకే బోలు తలకే పడుతుంది సార్. ఇలా దౌర్భాగ్యం ఏంటంటే రాస్తరం చుట్టూ చేరిన వాళ్ళందరినీ ఈ పిల్ల క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వాడుకున్న ఏకైక వ్యక్తి రాస్తూనే అండ్ శేఖర్ భాష. ఈ పిల్ల ఎవరిని తీసుకురాలా. మస్తాన్ సాయి తెరమై తెచ్చిందాల్లో, ప్రీతిని తెచ్చిందాల్లో, గోల్ తెచ్చిందాల్లో, వీళ్ళందరినీ తెచ్చి తల్లిదండ్రులు కూడా తెచ్చి తల్లిదండ్రులు కూడా పోస్టర్ పంపి ఎంత నీచుడు ఎంత దౌర్భాగ్యుడు నువ్వు తప్ప ఎవ్వడం కదరా. నీతో పాటు సహజీవనం చేసిన ఆడదాన్ని గుంటూరులో కేసులు కట్టిస్తావు, నిన్ను కన్నా నీ అమ్మానాన్ని తీసుకెళ్ళి నర్సింగ్లో పెడతావు, నీ కూడా తిరిగిన వాళ్ళని పెడతావు.
నీకంటే నీచాతి నీచుడు అదముడు నీతో పాటు తిరుగుతున్న మాలవి మల్హోత్రాన్ని రెచ్చగొట్టి కేసులో పెట్టిస్తావు. నీకంటే దరిద్రుడు ఉంటాడా? నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గోల్లో, మీడియాలో లేని ఒక పేరు చెప్పు స్పీడ్గా. సో ఇఫ్ ఇన్ కేస్ రాజ్ తరుణ్ గారు ఈ అమ్మాయి కన్నా ముందు మీ దగ్గరికి వచ్చి నన్ను ఒక అమ్మాయి ఇలా మోసం చేస్తుందండి, మీరు నాకు పోరాడాలి అని అంటే మీరు కేసుని తీసుకునే వాళ్ళ? మీకు విషయం తెలిసి తెలీదు, చందు సాయి అని చెప్పి ఒక యాక్టర్ ఉంటాడు. ఆ అబ్బాయి కేసు 376 నేనే చేశాను, బెయిల్ నేనే తెచ్చాను. చందు సాయి అమ్మాయి ఇద్దరు నాకు ఫ్రెండ్స్. 3 సంవత్సరాలు సిమిలర్గా ఫ్రెండ్స్ నాకు కలదు. యాక్చువల్గా నా కేసు ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఆ అమ్మాయి. నేను చేయను అన్న. పిల్లలందరికీ నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పేది ఏంటంటే ఇలా తొందరపడి జీవితాలు పాడు చేసుకోవద్దు. కంపాటబిలిటీలు చెక్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. మీరు కొంత చదువుకుని కొంత వయసు రావాలి. ఏదో ఇనీషియల్ వైబుని చూసి అది ప్రేమను అదే జీవితంలో ముందరికి వెళ్తే నాశనం అయిపోతున్నారు. నా దగ్గర ఉన్న స్టాఫ్ ఆడపిల్లలకి అదే చెప్తాను నేను. అలా అనవసరంగా ఒక అబ్బాయి మ్యానిపులేటివ్గా జస్ట్ టు స్ప్రెడ్ యువర్ లెగ్స్ మాట్లాడే మాటలకి డోంట్ లెట్ హిమ్ ఇంటు యువర్ హార్ట్. మగాడు మ్యానిపులేటివ్గా మాట్లాడడం అది పోయిది ఏమి ఉండదు. కోర్టు తిరుగుతాడని ఎవరేమనరు. మగవాడంటే తిరిగాడని ఆయన రావన్నీ అండి సిగరెట్తో కనబడ్డదండి. లంజావడగా లంబడి కూడా తిరద్దండి అంటే ఆ పిల్ల గోత్రు అయినవన్నీ 4 బూతులతో, 4 ఆడియో క్లిప్పులతో, 4 కేసులతో, 4 ఎలిగేషన్స్తో 50% ఆఫ్ ద పీపుల్ మనసులో వెళ్ళిపోయింది. నా సామి రంగా నీ అమ్మని నేను ఏదో సంథింగ్ దారుణమైన మాటలు. సో నిజంగా చెప్తున్నాను, నా ఇంటెన్షన్ ఆ రోజు మనిషిగా నువ్వు లేవు నా దృష్టిలో. అసలు నీలాంటోడు హీరో ఎలా అవుతాడు, నీలాంటోడిని హీరో ఎలా చేస్తారు? పద ఇప్పుడు నేను చేసిన హీరో ఫస్ట్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ కాబట్టి అక్కడికి వెళ్దామని. కానీ పర్సనల్ గా నాకు నాగంటని తిట్టాలనో లేకపోతే ఇది కాదంటే ఐ వాజ్ డ్రంక్. ఈ పిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ విషయంలో ఈ పిల్ల తన పరిధులు తను గమనించాలా. ఇంపల్సివ్ టాక్ మీద, టంగ్ మీద నియంత్రణ ఉండాలి. మీకేంటి ఈ అమ్మాయి ఎదుర్కొందని చెప్పాను. వీళ్ళ అమ్మగారు నాన్నగారు నేను కూర్చోబెట్టి ఈ పిల్లకి 3 days పాటు కౌన్సిలింగ్ ఇచ్చాను. స్లోలీ షీఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎక్కడ పెరిగింది పాపం 10 ఏళ్ళ నుంచి? ఎవరి దగ్గర పెరిగింది? తల్లిదండ్రుల దగ్గర కాదుగా. ఓ లాయర్ భార్యో, డాక్టర్ భార్యో, ఒక మంచి ప్రొఫెషనల్ భార్యో కాదుగా. పాపం సాయంత్రం అయితే బోర్డమ్ని కిల్ చేసుకోవడానికి ఊర్లో ఉన్న పనికిమాల వాళ్ళందరినీ తెచ్చి ఇంటికాడ కూర్చోబెట్టుకుని ఓ పారం బాకోడు భారీగా సాచర్యంగా పెరిగిందిగా. 6 నెలలు తిరిగి 4 ఏళ్ళు అవుతారు కదండి. తప్పే ఉంది. ఆ రోజు కేసు మీరు ముందుకు వచ్చినప్పుడు అమ్మాయిని కాపాడాలి, ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఖచ్చితంగా వెంటుంటాలని ప్రజలు ఈరోజు లావణ్యాన్ని కాడికని తిడుతున్నారు. దీనికి ప్రజలకు మీరు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? లెట్ దమ్ వాచ్, లెట్ దమ్ సీ, లెట్ దమ్ థింక్. కోర్టు ఉన్నది, పరిసరాలు ఉన్నాయి. నాకు మీరు ప్రజల్లోనే కదా, ప్రజల్లో ఉండే మనుషులే కదా. we should not invest more time convincing people and appeasing people. అండ్ లాయర్గా మాకు ట్రైన్ చేసినప్పుడు కూడా ఇనిషియల్ డేస్లో మేము అడ్వకేట్ ఆన్ రికార్డ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సూపర్ సీనియర్స్, రిటైర్డ్ జడ్జెస్ ఢిల్లీ అకాడమీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే డోంట్ ట్రై టు అపీజ్ పబ్లిక్ ఆన్ యువర్ కేస్. యువర్ కేస్ ఇస్ నెవర్ పబ్లిక్, ఇట్ ఈస్ ఇన్ కోర్ట్ రూమ్. మేము కోర్ట్ రూమ్లో మాత్రమే దానికి సంబంధించిన లాభ నష్టాలు, ఫ్యాక్టమ్ ఆఫ్ ద కేస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద కేస్, వెదర్ ద కేస్ ఈస్ మెయింటైనబుల్ ఆర్ అన్మెయింటైనబుల్ ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ ఆర్ డిస్పోజ్డ్, వీటి మీద మాత్రమే మా శ్రద్ధ ఉండాలి. ఎన్నో కేసులకి పబ్లిక్ అటెన్షన్ వస్తుంది, అలా ఎగిరిపోతుంది, పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది, బట్ న్యాయం చివరికి గెలుస్తుంది సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. తెలంగాణలో ఒక ఫేమస్ నిర్భయ అనేటువంటిది భయంకరంగా జరిగినప్పుడు అందరూ బయటకు వచ్చి అవుట్ రైజ్ చేసి, ర్యాలీస్ చేసి, క్యాండిల్ చేసి దుమారం క్రియేట్ చేశారు. ఇట్స్ మూడ్ ఆఫ్ పబ్లిక్. చనిపోయిన 4 సంబంధించినటువంటి ప్రూఫ్స్ కోర్టు విషయంలో అంబిగ్విటీ వచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది మేధావులు మాత్రమే బయటకు వచ్చి పోలీసులు తుపాకీల దగ్గర జస్టిస్ జరగకూడదు, కోర్టు రూముల్లోనే జరగాలి అన్నారు. మరి వీళ్ళందరూ అప్పుడెందుకు మాట్లాడలేదంటే పబ్లిక్ మూడు ఒక్కొక్క అంశంలో ఒక రకంగా సెట్ అవుతుంది. అది కొన్ని రోజులు ఉంటుంది అలాగా. ఆ సెట్ అయినటువంటి టైంలో ఎవరు ఏం చెప్పినా పబ్లిక్ ఎన్నరో. పలానా గవర్నమెంట్ మార్చి పలానా గవర్నమెంట్ పెట్టుకోవాలి, మూడది. పలానా వాళ్ళకంటే పలానా బెటర్ చేస్తారు, మూడది. మళ్ళీ అన్ని శాశ్వతం కాదు. తెలంగాణ పోరాడి తెచ్చినట్టనే ఇవాళ పచ్చిబూతులు చేస్తున్నారు పబ్లిక్, సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్. మీకైనా నాకైనా ఎవరికైనా మీరు ఒక 100 వీడియోలు చేస్తే, నేను 10 వీడియోలు చేస్తే వి ఈవెన్ కెనాట్ అపీజ్ ఎవ్రీబడి. వేదాంతి గారు ఎవడో గర్ల్ ఫ్రెండ్ జీవితం, గర్ల్ ఫ్రెండ్తో నష్టపోయినోడు ఉంటాడు, ఆడు రావణ్యాన్ని ఫస్ట్ నుంచి అడగానే వస్తాడు. అర్థమవుతుందండి. ఎవడో చెల్లి మగోడితో బాధించబడ్డట్టు ఉంటుంది, ఆడెప్పుడు లావణ్యానికి కన్సర్న్తోనే చూస్తాడు. వాళ్ళకి జరిగిన సర్కమ్స్టెన్సెస్ అంతే కదా సార్. ఒపీనియన్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటారు? లావణ్య కేసు విషయంలో మీకు ఎన్ని పాయింట్లు తెలిసాయా?
లంజోడకని తిట్టిన వీడియో ఉన్నామండి. ఆ లాయర్ కూడా అలాగే చాలా రౌడీజం చేశాడండి. ఎందుకో పాపం మస్తాన్ సాయి, శేఖర్ భాష వీళ్ళందరూ కూడా అమాయకుల్లాగా ఉన్నారండి అంటే దట్ ఈస్ దర్ ఒపీనియన్. అదే రాస్తారు. నేను కలిసే గోవా వెళ్ళామండి. మరి అందులో మీరు చూసినట్టయితే నేను నల్లపూసలు వేసుకొనే ఉంటాను. లేదు మ్యారేజ్ గురించి స్టార్టింగ్ క్లారిటీ ఇచ్చాంలేండి. పిల్లతో మీరు ఒక 2-3 వేల ఫోటోలు చూపెడుతుంది. ఆ ఎగని చూసి జాగ్రత్త కోపం రాదు. అదే రాజు మరి అదే డాగ్ తోనే గోవాలోనే ఉన్నాడు. నేను మాట్లాడతానండి. సో ఫైనల్ గా వాళ్ళ తల్లిదండ్రులను మీరు చాలా ఇబ్బంది పెట్టారని కూడా అసలు చాలా పచ్చి అబద్ధం అండి. అంటే సారీ చెప్పు నాన్న అని చెప్పి నీకు సారీ చెప్పించాడా? లేదు 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 నేను అడిగాను మీ డాడీతో సారీ చెప్పించాను ఒక దగ్గర. ఎందుకంటే హర్యానా కాల్లో కూడా మీరు వినుంటే అప్పుడు ఆ డేస్లో నన్ను వాళ్ళ డాడీ ఇప్పుడు కమెంట్స్ తిడుతున్నట్టుగా నన్ను వాళ్ళ డాడీ తిట్టేవాడు చాలా చండాలంగా. అండ్ ఎలా అయితే హర్యానా దాంట్లో నేను బ్రేకప్ అంటే బ్రేకప్ బొక్క ఎవత్తది అలాంటి మాటలు ఏవైతే అన్నాడు నన్ను అంటేనే. మరి అవునండి నాది కూడా భర్త ఎమోషనే. కానీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ తండ్రిని మీరు అంత ఇబ్బంది పెట్టారా? సరే వైజాగ్ నుంచి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళని చేసినప్పుడు నా సైడ్ నుంచి క్వశ్చన్స్, వైజాగ్ నుంచి వాళ్ళని హైదరాబాద్ తెచ్చింది ఎవరు? వాళ్ళ మమ్మీ డాడీని కానీ మామగారిని తాతగారిని కానీ హైదరాబాద్ తెచ్చింది ఎవరు? ఇక్కడ ఇల్లు చూసింది ఎవరు? సామాన్లు సదిరింది ఎవరు? మీకు వంట చేసింది ఎవరు? ఆయన ఇప్పుడు నేను స్విగ్గీ పెట్టానంటారు కానీ 10 మందికైనా సరే వంట వండిన దాన్ని నేను, అవన్నీ నేను చేశాను. వాళ్ళ మమ్మీకి పసుపు తాడు కూడా గోల్డ్. ఈ అమ్మాయికి సంబంధించిన మొత్తం ప్రూఫ్లు చూపెడుతున్నారు కదా. మరి వాళ్ళ నాన్నగారు చికెన్ ముక్క తింటా మందు తాత, మరి ఆయనేమో బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టి అసలు ఈ అమ్మాయి బ్రాహ్మణ ఇంట్లో పెళ్లి చేసుకుని అర్హత ఉన్న అమ్మాయి అయినా ఈ అమ్మాయి శూద్రురాలని మాట్లాడుతున్నారు కదండి. మన సద్బ్రాహ్మణుడు మెడలో రుద్రాక్షలు వేసుకుని ఆయన అలాగ చేయొచ్చా అండి? చికెన్ లెగ్ పీస్ తింటా 3-4 మందు బాటిల్తో ఆయన కూర్చోవచ్చా అండి? అంటే ఆ వ్యక్తిగత జీవితం యాక్చువల్గా అతని స్పేస్ అది మేము కూడా నన్ను ఫ్లాట్ చూసి పెట్టింది మా డాడీ, రాజు అందరూ వచ్చారు, మా డాగ్ కూడా వచ్చింది. మా డాడీ తను దింపేసి వెళ్ళారు. నాకు అంతా సెట్ చేసి నన్ను అంతా సెట్ చేసి 3 నెలలు వర్క్ చేసుకున్న టైంకి వెనక్కి లాగారు. నాకు కోపం ఉంటుంది, నాది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సరే కెరియర్ పైన పర్లేదు వద్దనుకున్నాను కానీ ఇంకా మనిషి ఉండడు మాల్వి అన్న టైంలోని అది నా బర్స్ట్ అయ్యాను తప్ప. వీరి జీవితాలు చూసిన తర్వాత వెస్టర్నైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్లో సిటీ అవుట్స్కట్స్లో ఇల్లులు తీసుకుని పార్టీల పేరు మీద విశృంఖలత్వానికి పాల్పడుతున్నటువంటి యువకులు మేల్కోవాలా? తద్వారా రిలేషన్లో వర్కౌట్ అవుతున్నంతసేపు బ్రో యో బాగానే ఉంటాయి కానీ ఆ ఒక్కసారి కట్ అయిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక సమాజం నుంచి మద్దతు పొందలేక నరక యాతన చూడాలి. 10 ఏళ్ళు వేస్ట్ అయిన టైం సార్ ఆ పాపది. కెరియర్లో ఎక్సెల్ అవడం వల్ల ఎంబీఏ ఎక్కడ చేసావమ్మా? సింగపూర్లో ఎంబీఏ చేసిన అమ్మాయి పాపం వాళ్ళ బయటకు వచ్చి లంజాన్ని తిట్టించుకుంటుంది. ఎందుకండి? ఒక్క రాంగ్ స్టెప్ ఆనందాలు, అప్పటి పూర్తి ఆనందాలు. నేను నమ్మి జీవితం కంటిన్యూ చేశాను తనతో. వెస్టర్న్ కల్చర్ అంటే చూడమ్మా, మీకు అందరికి ఇప్పుడు కోపాలు వచ్చేస్తే నేను చెప్తే మనకు పని లేనప్పుడు సాయంత్రం 6:30 7 మన ఫ్రెండ్స్తో కూర్చున్నాం మగోడి కింద. మగోళ్ళు అయినా సరే మొన్న కుర్రోడికి యాక్సిడెంట్ అయితే మాకు తెలిసిన అబ్బాయి చెప్పిన తాగి బండి నడపాల్సిన కర్మేందిరా? నీకు అంతగా ముందు అనుకో, ఇష్టం అనుకో, ఈ హెల్త్ మీద కాన్షియస్ లేదనుకో, నీ స్ట్రెస్ ఉందనుకో, ఒకటి కూర్చున్న క్వార్టర్ దగ్గరికి పడుకో. బయట ఫ్రెండ్స్తో అరుపులేంది, కేకలేంది, తాగిన తర్వాత నైట్ రైడ్స్ ఏంటి, మిడ్ నైట్ బిర్యానీలు ఏంది? మిడ్ నైట్ బాడీకి రెస్ట్ కదా ఇవ్వాలి. 12 1 గంటకో నీకు కుదిరినప్పుడు 2 గంటలు 3 గంటలు ఓ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు చేసినా దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. ఓ స్టేజ్కి రాని వాళ్ళు చేసినా దానికి ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో జరిగిన అన్యాయం కంటే తన ఫోటోలకి ఆడియోస్కి ఎంత జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన కర్మ ఇన్ని జరగడానికి కారణం ఏంటి? మొన్న కూడా తిట్టా, అమ్మ స్పీడ్గా డెసిషన్స్ తీసుకోవద్దు, ఇంపల్సివ్ ఉండొద్దు. ఇప్పటికి 32 31 బాగానే ఉంది. 40s వచ్చేసరికి లైఫ్ అర్థం కాదు. చూస్తేనేమో చేతిలో డబ్బులకి సంపాదించే సంపాదన స్కిల్, మళ్ళీ డీజేయింగ్కి వెనక్కి వెళ్తావా? ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో చేసుకోగలుగుతావా? ఎలా బతుకుతావు? జీవనోపాధి ఏంటి? దీని గురించి ఎవరు మాట్లాడరండి. ఈ పిల్ల అసలు ఇప్పుడు అన్నం ఎలా తింటుంది, కుక్కలకి ఎలా పెడుతుంది, ఎవరు అడగరండి. లావణ్యది పబ్లిక్ సింపతితో మనకు వచ్చేది ఏం లేదు కానీ పిల్ల బతుకు గురించి కూడా ఎవరు అడగరండి. చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ కమెంట్ పెట్టాడు మొన్న, రాజ్ తరుణ్ కార్ కావాలంటే ఈ అమ్మాయికి, రాజ్ తరుణ్ ఫ్లాట్ కావాలంటే రాజ్ తరుణ్ అనేటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని బయటికి పంపించడానికే కదా చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నిర్దాక్షిణ్యంగా ఎన్నాళ్ళు వాడుకున్నా, ఇన్ని రంకులు వేసేసినా, ఇంతమందితో రంకులు అంటగట్టేసినా బ్యాగ్ చదువుకుని మీ అమ్మాయిని ఇంటికి వెళ్ళిపో,
ఎలా సార్? ఆ ఇద్దరు ముసలోళ్ళకి అమ్మాయి సెక్స్ చేసినట్టే కదండి. ఆ ఏరియాకి ఇప్పుడు ఇల్లు పిల్ల అక్కడ స్నానం చేసి అక్కడ కూర్చొని తింటా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ వృద్ధుల్ని టార్గెట్ చేసినట్టు కదా. ఇల్లు ఇస్తాను అని తనన్నప్పుడే వద్దన్నది గమ్యం తెలియక కదండి అక్కడ ఉన్నది. గమ్యం తెలియకేనా? మరి ఏం అడుగుతున్నది అమ్మాయి సెటిల్మెంట్ అంటే? తనకు అర్థమైతే కేసు ఎందుకు పెట్టుకుంటుంది సార్? ఇప్పుడు ఫైనల్గా సెటిల్మెంట్ ఏంటి సార్? సార్ ఆ పిల్లకి అర్థమైతే కేసు ఎందుకు రన్ చేస్తుంది? మధ్యలో వచ్చినటువంటి ఆప్షన్స్, లేకపోతే మీ బోటంలో శేఖర్ భాషను పిలిపించండి, నాకు ఎంతో కొంత ఇప్పిస్తే వెళ్ళిపోతారంటే అయిపోద్దిగా. సార్ అది ఎలా సొల్యూషన్ నాకు చెప్పండి. డెస్టినీ తెలీదు. మీకు అర్థమవుతుందా సార్? ఈ అమ్మాయి ఫోటోలు లీక్ అయ్యి, వీడియోలు లీక్ అయ్యి, ఆడియోలు లీక్ అయ్యి, రాష్ట్రం వ్యవహారం లీక్ అయ్యి. ఇప్పుడు లంజా అన్నవాడు ఎవడన్నా పోటీ పిల్లకి భోజనం పెడతాడా? లంజా అన్నవాడు ఎవడన్నా 15 కుక్కలకు ఒక పూట భోజనం పెడతాడా? లంజా అని మాట్లాడిన ఎవడో నీ పిల్లకి జీవనోపాధి చూపెడతాడా? మన అమ్మలు మనల్ని సరిగ్గా పెంచితే ఇంకొకరు అలా అనకూడదురా నన్ను లంజోడక అని తిట్టా. ఈ అమ్మ అన్నప్పుడు నీకు బాధ వచ్చింది కదా, మరి నేను చెల్లి అనిపిస్తుందనంటే నా రాదా? 20 మందికి గొంతులో కుక్కేసిందా ఏంటది? సార్ నేను ఎవరో ప్రీతి అని అమ్మాయిని తీసుకెళ్ళి కేసు పెట్టించాను. ఐ విల్ మేక్ షూర్ షీ విల్ గో టు జైల్. ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ పిల్ల ఇచ్చిన ప్రూఫ్తో పాటు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అట్లాంటి అన్సస్టైనబుల్ ఎలిగేషన్స్, మేక్ షూర్ షీ విల్ లిసన్ టు దిస్ వర్డ్ అండ్ షీ విల్ ఆస్క్ హర్ కౌన్సిల్, సర్ ఇస్ దర్ ప్రొవిజన్ called as unsustainable evidence on which a case is filed, you can be tried under 219. ఒక్కసారి అదే 4 days ago ఉదయ్ మాట్లాడిన కాల్ కూడా ఉంది, ఒక్కసారి అదే ప్రీతి అండ్ ఉదయ్ నాకు వదిలేస్తారా? నువ్వే అనిపిస్తున్నావు, మళ్ళీ నిజంగా కష్టాలంటావు. నేను అనిపిస్తున్నానారా? మరి అనిపించట్లేదా? ఒక్కదాన్ని ఫైట్ చేస్తుంటే నన్ను అందరు లంచ్ కమెంట్లు పెడుతున్నారా? ఏగో పిచ్చర్ రైట్, చాలా మంది చాలా చేస్తుంటారు. బట్ యు ఆర్ డూయింగ్ యువర్ గుడ్. నేను ఫైట్ చేస్తున్న కాజ్ వదిలేయొద్దు మనిషిని అని ఫైట్ చేస్తున్నా. అందులో లాస్ట్ 5 minutes దగ్గర ఎక్కడో శేఖర్ భాష టాపిక్ తీసుకొస్తాడు. డైరెక్ట్గా పంపించండి, డైరెక్ట్గా ఆడియో దీంట్లో. మీకు అర్థమైందండి? అంటే నిన్న వచ్చి పెద్ద పెద్ద ముదర మాటలు చెప్తున్నా ఉదయ్ కోసూరు అన్నోడేమో కింద లంజాన్ని కమెంట్స్ పెడుతున్నాను ఇగ్నోర్ చేసి అసలు శేఖర్ భాష ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు, మమ్మల్ని మీడియాకి రమ్మంటున్నాడు, మమ్మల్ని ఐ ఆఫర్ చేస్తాను ఈ ఆఫర్ చేస్తానని చెప్తారు. నిన్న మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారంటే ఇలా కంప్లైంట్ ఎక్కడి నుంచి ఇద్దరం అయిపోయాం. చాలా మంది నాకు కేసుని తీసుకున్న మధ్యలో వదిలే, కేసుని తీసుకుని వదిలే. ఇంకోటి ఎవడో కమెంట్, ఎరా నీకు డబ్బులు రావాల్సిన స్కెచ్ ఫెయిల్ అయిపోయిందా? ఇలాంటి అనామక మాటలు కర్మలుగా మారిపోతాయి, జాగ్రత్త. అనామక మాటలు, తెలిసి తెలియని మాటలు, వికృత చర్యలు. దేనికి? నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఈ పిల్ల ఉందా? రాష్ట్రంలో ఉన్నాడా? నేను రేంజ్లో రెవోక్ వాడుతున్నా, బయట నా టాటా సఫైర్ ఉంది, నా 4 cars బయట ఉన్నాయి, నా ఓన్ హౌస్ ఓన్ ప్రమైసెస్లో ఉన్నా. ఎవరైనా నాకు వచ్చి ఇచ్చేది ఏంటంటే రాస్తారనన్నా ఓడి పాపం ఏం డబ్బులు ఇచ్చుకుంటే 493 ఫైల్ అయిన తర్వాత కూడా యాంటిసిపేటరీ దాకా పాపం పోలీసులు ఉదారంగా ఉన్నారో అది రాజస్థాన్ గురించి ప్రజలు ఆలోచించారు. కేసు ఎప్పుడో కడతాం, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో చేస్తూ ఉంటారు, పిల్ల మెడికల్ సేవ లేవంటారు, కడుపు తీయించుకున్న హాస్పిటల్ లేదు కదా ఇంకో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించి అంటారు, కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుంటారు, ఇవి సరిపోంటారు, మళ్ళీ తీసుకుంటారు. ఈ లోపల రాస్తారని మాత్రం వెళ్ళి సరదాగా క్యాజువల్గా నడుచుకుంటే వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడు, క్యాజువల్గా నడుచుకుంటే వెళ్ళి 493కి సంబంధించిన దాంట్లో యాంటిసిపేటరీకి వెళ్తాడు. పోలీసులు మాత్రం అతను కనపడ్డ ఎక్యూజ్ ఏదో 7 years లోపల ఉన్న సెక్షన్ కింద అతనికి 41 నోటీస్ ఇచ్చి అంత తేలిగ్గా చూపెడతా యాంటిసిపేటరీ సరదాగా వెళ్ళనిచ్చారు. అప్పుడు మా ముందు ఏముంటుంది? మేము వాటిలో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవాలి, కోర్టులో డైరెక్షన్స్ తీసుకోవాలి, ఈ అమ్మాయి కాంటాక్ట్ గురించి ఎలిగేషన్స్ ఉన్న కేసులు మేము రిట్ వేసుకోవాలి, క్వాష్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ 4 CRPCకి వెళ్ళాలి, ఈ అమ్మాయి క్వాష్మెంట్ చేయించుకోవాలి, ఛార్జ్ షీట్ ఫైల్ అయినట్లు లోయర్ కోర్టుకి వెళ్ళాలి, లేదా డిస్ట్రిక్ట్ కోర్టు ADGకో DGకి వెళ్ళాలి, అక్కడ డిశ్చార్జ్ ఫైల్ చేసుకోవాలి. అంటే ఇన్ని తలకాయ పోట్లు మేము పడతా మా వ్యక్తిగతమైన కేసులు చేసుకుంటా ఈ పిల్లలకు సంబంధించిన ఎలిగేషన్స్లో మమ్మల్ని లాగితే మా మొరేలు దెబ్బతీస్తే మేము డబ్బులు తీసుకోలేదని చెప్పుకుంటూ ఈ అమ్మాయి తప్పు చేయలేదని డిఫెండ్ చేసుకుంటూ ఈ అమ్మాయికి సంబంధించిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటూ అప్పుడు లంజోడ కానపోతే దవడ మీద దెంగపోతే ఏం చేస్తాను అడుగుతుంది. సింపుల్ లాంగ్వేజ్, డోంట్ యూజ్ బీప్. ఒక నిస్సహాయతను మిమ్మల్ని తొక్కుతూ ఉంటే, ఒక నమ్మే కాన్సెప్ట్ ఒక ధర్మానికి మిమ్మల్ని తొక్కుతూ ఉంటే తిరిగి ఏమంటారు? సో ఏం ఆర్థిక లాభం లేకుండా ఒక అమ్మాయి నష్టపోయిందని వెనుకున్నారు మీరు. ఆర్థిక లాభం కాస్త అసలు బతికేంటో చెప్పండి సార్, స్వాతంత్రం చెప్పానండి, ఈ పిల్ల బతికేంటి నెక్స్ట్ చెప్పానండి, కేసు రేపొద్దున వాపస్ తీయించారు, రేపొద్దున బతికేంటి చెప్పండి. పిల్ల బాధితురాలు లిస్ట్ అని చెప్పి ఎవరినో పోరంబోకలు తీసుకొచ్చారు నుంచో పెడుతున్నాడు కదా. మరి అఫీషియల్గా హీరోయిన్ కింద ఉన్న వాళ్ళతో కూడా వీడికున్నటువంటి నింఫోమానియాకిజం వల్ల 3 నెలలకు ఆడదాన్ని మార్చే ఈ పోరంబోకుడు ఇస్ అ నింఫోమానియాక్.
కాన్స్టెంట్ ఒక ఆరాధన దగ్గర ఉండలేడు. ఒకటి మల్హోత్రా కూడా బాధితురాలు అవుతుందా? భగవతే మన చేతిలో ఉందండి. కర్మ గొప్పది కదా, నీకైనా నాకే. రాజ్ తరుణ్ బాధితుడు అవుతాడు మాల్వి మల్హోత్రా చేతిలో. ఆమె చాలా అంటే ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదండి జైల్లో, అతను ఉన్నాడని చెప్పి చెప్తా ఉంది కదా ఈ పిల్ల. అసలు ఇప్పుడు మరి మగజాత ఆనిముత్యం నిజంగా యోగేష్ విషయంలో కూడా, యోగేష్ కూడా మగాడే కదా. ఓ సారీ మగాళ్ళని చూడేమో వీళ్ళు ఓన్లీ. ఓ సారీ షిట్ మర్చిపోయా. అంటే యోగేష్ అన్నాడు కూడా జైలుకి వెళ్ళాడు కదా ఈ పిల్ల వల్ల. ఆ పిల్లవాడు తల్లి కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా. మన మగవాళ్ళని కాపాడి ఈడు రాస్తూరం దగ్గర ఆగిపోతాడా, ఎవరో ఎస్పీ దగ్గర ఆగిపోతాడా, బయటికి వెళ్ళా. ప్రధాని గారు చూసారా, ఎక్కడ మొదలైన క్వాలిటీ కన్వర్సేషను, ఎక్కడ మొదలైన కేసు, ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇండస్ట్రీ పెద్దల సహకారం, కొన్ని ఛానల్స్ సహకారం, ఆర్థిక బలం, సామాజిక బలం. అంటే నాకు తెలీదు సార్, బూతులు మాట్లాడుకున్నా నేను కూడా నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని మళ్ళీ మాట్లాడి ఉండాలి అని అదేనమ్మా. బూతులు మాట్లాడడం అంటే ఇప్పుడు చూడు నువ్వు అవుట్, అది నీకు అది కామన్ అనుకుంటున్నావు కానీ బయటకు వచ్చేసింది సార్. సొసైటీలో నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఉన్న దాని మీద చర్చ చాలా తీవ్రంగా ఉంది. అంటే అందుకే కట్టప్పలాగా వెనక నుంచి పొడిస్తే లాగా ఉంది సార్. ఇప్పుడు మాల్వి వెనక నుంచి ఏమైనా చేసి బయటకు వచ్చి ఐ డెంట్ డూ ఎనీథింగ్ అని చేసిన రోజు మళ్ళీ జనాలు రాజ్ తరుణ్ని అయ్యో అంటారు, నీకు అవ్వాల్సింది అంటారు తప్ప పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ 10th ఇంటర్మీడియట్ చదువుకున్న సోదరుడు ఎవడు యూట్యూబ్ చూస్తాడు, శేఖర్ భాష పిల్లలు పుట్టరు, నువ్వు ఆడితో పడుకున్నావు, నువ్వు వీడితో పడుకున్నావు, రూల్ నెంబర్ 202, బట్ అన్నిటి కోపం వచ్చి నేను ఇంకా చెప్పేసడం ఆయన. ఛానల్స్ కూడా ఏమైనా బెదిరిస్తున్నాయి కొన్ని తెలుసా మీకు? నమ్మను మీరు తన్నగా నన్ను కానీ 2 రోజులు 3 రోజుల నుంచి చేస్తున్నామండి, మీరు రారా, మీరు రాకపోతే మేము శేఖర్ భాషను తీసుకొచ్చి కూర్చోబెట్టమంటారా అంటే నేను కూర్చోవడం చూడకని చెప్పి ఏం చేస్తాం. మరి మాకున్న తలకాయ పోట్లు మాకున్న దరిద్రాలు ఏంటి? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇక్కడ రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు కాదు, మీరు మాట్లాడిన చాలా మాటలు సొసైటీకి చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని కట్ చేసిన బూతుల గురించి మాట్లాడతారు చూస్తాను. అంత మాట్లాడి లాయర్ కింద ఉన్నాడు లంజోడగా అంటాడండి, లాయర్ కింద ఉన్నాడు ఉదవాళ్ళు ఇంకా అంటాడండి. శేఖర్ భాష ఎంత డీసెంట్గా ఎలిగేషన్ చేస్తున్నాడండి. ఈయన లాయర్ కదా రౌడీ అండి. మనం సొసైటీలో స్పాయిల్డ్ రిలేషన్స్, వెస్టర్నైజ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవడో తీసుకోండి. నాకు ఎప్పుడు బాగా అనుభవం పబ్లిక్తో. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేను సిరీస్ చేస్తాను, 20,000 మంది చూస్తారు. జగన్ అంటాను, 10 lakhs చూస్తారు. పబ్లిక్ కాంట్రవర్సీ చేసినప్పుడు నేను మీకు కనపడతాం ఏంటి? నేను కాంట్రవర్సీ కోసం మీకు కనపడడం కోసం ఈ కేసులు చేస్తున్నాను అంటే ఏంటి? ఇదే మగజాత ఆనిముత్యం. నేను గడిచిన 13 రోజులుగా ఒక అమ్మాయి పెట్టినటువంటి ఫాల్స్ ప్రూఫ్ మీద కొట్లాడినట్టే ఉంటున్నా, కొట్లాడినట్టే. పబ్లిక్ డొమైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మీకు, అది మీరు చూసుకుంటే. ఏమంటే దాని గురించి ఈ మగజాత ఆనిముత్యం మాట్లాడడం, ఎందుకంటే అతనికి తెలియదు కదా, అతను ఇండైరెక్ట్ కూడా చూపించడు. ఇదిగో మా సిద్ధాంత్ గారు ఒక ఆయన పెట్టాను నేను. అంటే ఇలాంటివి మామూలుగా ఫాల్స్ వాటిల్లో చాలా జెన్యూన్గా చాలా కొట్లాట్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆమె గతంలో గన్ కేసులో ఎలిగేషన్ వచ్చింది, 4 ఏళ్ళు పట్టిందండి నేను ఆ కేసు కొట్టించుకోవడం. 4 ఏళ్ళు నన్ను వైలెక్స్ నడిపిస్తానన్నారు. పేపర్లో రాసినప్పుడు ఉత్తినే రాస్తారా పేపర్లో ఉన్నారు, మీకు నాకు తెలియదు, మీడియాలో నేను రాస్తారా. మీకు అర్థమైందండి? అంటే ఎక్కడ ఎప్పుడు మనమేమి ఎలాంటి పరిస్థితులు ఉంటాం సమాజంలో, నిజం ఇది అని ప్లేట్ దాకా వచ్చే లోపల అబద్ధం ఇల్లంతా చుట్టూ వచ్చేసి అక్కడ రెడీగా కూర్చొని ఉంటుంది మన ఎదురుకు. ఏం చేయలేము సార్, అలిసిపోతాం, చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి ఆ పిల్లే కన్నీళ్ళు ఏడుతా, ఎక్కెడుతా అన్నా చచ్చిపోదాం అనుకున్నానన్నా, ఏం అర్థం కావట్లేదు. తెల్లారి పొద్దున్న కమెంట్లో అసలు ఎవడో ఇండేంటన్నా ఎండరు, ఎందుకంటారు? చదవద్దు కామెంట్లు, ఇంకా చదవాలి. ఐ ఆస్కర్ టు రీడ్ ఎవ్రీ డే. నాకు ఫోన్ చేసి చదివినిపించి అంటూ ఉంటాను నేను. నేను ఏదైనా డ్రాఫ్ట్ కొడుతున్నాను చెప్పమ్మా, మనసు వాళ్ళతో చెప్తేలేండి, మా పక్కన అడ్వకేట్లు ఉంటారు, చెప్పమ్మా అన్న చాలా దారుణంగా చెప్పి ఇంకా బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఇవ్వండి చెప్పండి. దట్ క్రియేట్స్ మోర్ మోటివేషన్ టు వర్క్ విత్ మోర్ ఎనర్జీ. ఇవాళ వీక్ ఆఫ్ సార్ మాకు హాఫ్ డే నుంచి, నా స్టాఫ్ ఎక్కడ ఉండిపోయాను, నేను ఎక్కడ ఉండిపోయాను. మాకు మహాబల్ల మాకు దొరికింది ఒక పోటు సార్. ఈ పనికిమాలు నా కొడుకు వచ్చి ఈడు ఒక పెంట తీసుకొచ్చి బురద రాత్తంటే నా క్లయింట్కి, నాకు సంబంధం లేదని చేతిలో అలా కూర్చోవచ్చు. ఈ పిల్ల ఏమన్నా తెలుసా, 4 రోజుల క్రితం ఫోన్ చేసి నాకు, విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నా నీ పేరు కూడా పాడైపోతుందని చెప్పి నా కేసు వదిలేస్తున్నావు అంట కదా, నాకు తెలిసింది అంత. మీకు విషయం తెలుసా,
లాయర్ల బతుకులు మంత్రసాని బతుకుల్లాగా అందరూ మన అనుమానించలేదు. రోజు అలవాటే. ఓకే. మనం ఎంత కేసు చేయనివ్వండి, క్లయింట్ సాటిస్ఫాక్షన్ అటైన్ అవడం హరీష్ సాల్వే, రాహుల్ రస్టోగి, రామ్ జెట్మాన్ వల్ల కూడా కాదు. ఎందుకంటే నా జూనియర్ చూసారా, ఎక్స్ప్రెషన్ చూసారా పాపం, ఎక్కి ఎడుతుంది. ఒక క్లయింట్కి అన్ని ప్రాసెస్ ప్రకారం వెళ్ళినా మీరు పక్క లాయర్తో కొల్యూడ్ అయిపోయారండి కదా, ఎలా నిరూపించుకో, రోజు ఎలా నిరూపించుకో, జీవితం అది ఇక జీవితం సార్. నేను ఎవరిని కూడా లాయర్ అవ్వమని సజెస్ట్ కూడా చేయను. ఒకవేళ అయినా వచ్చిన వాడికి ఏదో కేసులు చేసుకోండి తప్ప న్యాయం నిలబడతాం అంటే అది అలా ఇవ్వరు సార్. ప్రొవిజన్ ఎవరు ఎంత చెప్పు ఆవిడ చేస్తాడండి. సెలబ్రిటీ కేసులు ఎంతమంది సెలబ్రిటీ కేసులు ఎంత తీసేసుకున్నాను, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటరా? సన్ముఖ్ జస్వంత్ కేసు, సన్ముఖ్ వాళ్ళ అన్నయ్య కేసు నేను చేస్తున్నప్పుడు ఎవడొచ్చి ₹1 అంటాడు, 2 కోట్లు. 50 లక్షలు అన్ని డబ్బులు నాకు ఇచ్చేస్తే ప్రశాంతంగా 2-3 నెలల పాటు ఇటు ఒకటి వెళ్ళిపోతాం ఈ కదా. కేసులోనేమో ఆ విల్ల ఇద్దరిపై పేరుపై అని చెప్పి అంటున్నా రాస్తారు. ఇంకోసారి నెక్స్ట్ మంత్ కిరాణా సరుకులు లేవు ఇలాంటి కబుర్లు నాకు కదా వాళ్ళకి చెప్పాలి. నా దగ్గర తినడానికి లేదండి సార్. అప్పుడు అతని పేరు మీద ఉన్న విల్ల ఎవరికి కావాలి సార్? కాసేపు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ క్లోజ్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్స్ తెచ్చాను. మేము 70 lakhs ఇచ్చామండి రాజ్కి. మాకు తగ్గ దాంట్లో మాదైతే సార్ ఇల్లు కొంటున్నప్పుడు ఇద్దరు కాంట్రిబ్యూషన్ సరే ఆ సోది కాసేపు పక్కనేద్దాం. ఆర్గ్యుమెంట్ సేక్ కోసం పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాడు. చేసే గానీ తర్వాత ఇంకా 100 ఏళ్ళ జీవితం పోనీ పిల్లకున్నటువంటి ఇక్రషన్ హ్యాబిట్స్ ఇంకో 30 ఏళ్ళు బతుకుద్ది అనుకున్నాం. రఫ్లీ 30 ఏళ్ళు బతుకుతావు కదా, ట్రై చేస్తే 30 ఏళ్ళు. ఇప్పుడు ఈ 30 ఏళ్ళు ఆ వెళ్ళతో ఏమొస్తుంది? సరే వెళ్ళ అమ్మేసింది అన్నాం, ఆ 3 కోట్లు 4 కోట్లతో ఏమొస్తుంది? అంటే సపోర్ట్ చేయాలా, ఎంతో కొంత సపోర్ట్ చేయాలా, చేయాలా. ఇప్పుడు మా ముందాలు పెట్టే ఆప్షన్ ఏంటంటే రోజు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండాలి. సో ప్రజలారా చూస్తున్నారు కదా, ఒక్కసారి కామెంట్ పెట్టే మీరు ఆలోచించండి. మీరు జస్ట్ ఒక 1 minute 60 సెకండ్లలో ఆలోచించుకొని పెట్టే కామెంట్ తనను గంటల తరబడి బాధ పెడుతుంది. ఒక్కసారి ఆలోచించి మీ స్టేట్మెంట్ మీ ఒపీనియన్ని ఒకసారి పెట్టండి. అండ్ అదేవిధంగా తప్పు ఇద్దరి వైపు ఉంది అని చాలామంది కూడా అంటున్నారు. కానీ అసలు తప్పేంటి అని తెలుసుకోవాలంటే మీ యొక్క 30 నిమిషాల సమయంలో 10-11 సంవత్సరాల జీవితాన్ని మీరు నిర్ధారించలేదు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఇది ఒక గంటన్నర పెట్టాను. ఈ ఇంటర్వ్యూ చూసినంత మాత్రాన్ని ఇప్పుడు రాస్తారు తప్ప తిన తప్ప అంటే లేదు చెప్పలేము. 11 సంవత్సరాల జీవితం, ఎన్నో కథలు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో పంచాయతీలు, ఎంతోమంది మధ్య ఇన్వాల్వ్ అయ్యారు. నిన్నాక మొన్న వచ్చిన శేఖర్ భాష కూడా వచ్చి ఏదో చెప్పడం అంత లేదు. చాలా జీవితం. 11 సంవత్సరాలు అంటే ఏంటి? ఒక చిన్న రిలేషన్షిప్ కాదు. అందులో జరిగినటువంటి ఎన్నో పరిణామాలు ఈరోజు ఎలా మారుతున్నాయి, తను బతికిన బతికేంటి, ఈరోజు బ్రతుకుతున్న బతికేంటి, తన ఫ్యూచర్ ఏంటని ఎవరు ఆలోచించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి మన ఇంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ అలాంటి కామెంట్స్ పెడితే మనం ఎంత బాధపడతాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఒక నెటిజన్గా మీకు ఉంది. మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్.